Maste kiddos, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. యా, మీ అందరికీ ఈ మానవ తెలిసింది ద గ్రేటెస్ట్ ఎస్టేట్ డెవలపర్ లేదా ద గ్రేటెస్ట్ స్కామర్ ఆఫ్ ఆల్ టైమ్, ద లాయిడ్ ఫెంటెరా. యా 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 నేను ఈ మానవాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇప్పటి నుంచి. ఒక తక్కువసేపు అనేది బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా అలాగే ఈ వీడియోని మీకు నచ్చితేనే నెక్స్ట్ పార్ట్స్ కూడా వస్తాయి. నీకు నచ్చలేదంటే నేను మళ్ళీ ఫ్యూచర్లో చేస్తాను, ఓకేనా? కాబట్టి జస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ మాత్రమే. ఇంకా అలాగే ఇది పెట్టి సాటర్డే వస్తుంది. మనకి లుక్కిజంకి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, లుక్కిజం కూడా దాంటపాటే వస్తుంది. కాబట్టి మీరు ఎటువంటి డోకా తీసుకోకుండా ఉండండి. ఇంకా మనం ఈ వీడియోని అయితే ఇక్కడితోనే స్టార్ట్ చేసేద్దాం. అందుకన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టేయండి. ఇంకా మన స్కామ్ కాకూడదంటే ఆన్లో పెట్టుకోండి, లేకపోతే పెట్టుకోలేదంటే ఖచ్చితంగా స్కామ్ అవుతుంది మన లాయిడ్ ఫెంటెరా నుంచి, ఓకేనా? జాగ్రత్త కొనండి. ఇంకొకే గాయస్, ఇంకా మన వీడియోని స్టార్ట్ చేసాం. మనకి ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఇద్దరిని చూపిస్తుంటారు. ఒక చేతిలో అయితే ఫ్లాగ్ ఉంటుంది, ఇంకో చేతిలో షోవల్ ఉంటుంది. ఇంకా ఫ్లాగ్ అనేది ఏదో సంథింగ్ సింబల్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఇంకా మొన్నడైతే ఇంకా నా పేరు సియో కిమ్ అని చెప్తుంటాడు, కానీ ఈ ప్రపంచంలో నా పేరు లాయిడ్ ఫెంటెరా అని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా తన దగ్గర అయితే కొన్ని మాస్టర్ స్టెప్స్ ఉంటాయి, లేక ఏదో కొన్ని సమన్స్ టైపు. ఇంకా దాంతో సరే అయితే ఇది నా కదా అని చెప్పి తినితే తన దగ్గర ఉన్న షవల్ని అయితే నేల మీద కొట్టుంటాడు. అది కొట్టిన వెంటనే మంచి వేవ్స్ అయితే క్రియేట్ చేస్తుంటది. ఆ వేవ్స్ అనేది ఒక బ్లూ కలర్ సిస్టమ్ లాగా మారుతూ అదైతే ఈ ప్లేస్ మొత్తం స్కాన్ చేస్తున్నట్టుగా మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. లైక్ తన ముందున్న మౌంటైన్స్ మొత్తం స్ప్రెడ్ అవుతూ అది కొన్ని హోలోగ్రామ్ చేస్తుంటది. ఒక సివిల్ ఇంజనీర్ ఈ ప్రపంచాన్ని ఏం చేయబోతున్నాడు చూడండి, ఒక సివిల్ ఇంజనీర్ ఏం చేయబోతున్నాడు ఇదంతా చెప్పి తను చెప్తుంటాడు. ఈ ప్రపంచాన్ని కింద నుంచి పై వరకు మొత్తం మార్చబోతున్నాడు అని చెప్పి తను చెప్తుంటాడు. తన ముందు అయితే కొన్ని హోలోగ్రామ్స్ అయితే క్రియేట్ అయిపోయి ఉంటాయి. ఇంకా దాంతా జేవిడ్ అనిపిస్తుంటాడు. చెప్పు నీళ్ళ మాస్టర్ లాయిడ్ అని చెప్పి తనైతే చెప్తుంటాడు. చూసావా ఈ ప్లేస్ మొత్తం డబ్బే అని చెప్పి మొత్తం డబ్బే అని చెప్పి తనైతే అరుస్తుంటాడు. మీరు కాస్త పిచ్చెక్కినట్టు చెప్తుంటే తనైతే పిచ్చిగా నవ్వుతూ ఉంటాడు. ఇంకా దాంతా ఇది గ్రేటెస్ట్ ఎస్టేట్ డెవలపర్. యా, మీకు తెలిసే ఉంటుంది, నేను కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన అవసరం లేదు. ఇంకా ఫ్యూ ఇయర్స్ ఏగో మొదటైతే ఇక్కడైతే వచ్చి ఉంటాడు. ఇంకా దాని ఒక సిస్టమ్ అయితే అయి ఉంటుంది. మీరు చూసేవారు ఈ ప్లేస్ ర్యాండమ్ గ్రాంటెడ్ అబ్సల్యూట్ కి కంగ్రాచులేషన్స్ అని క్లాప్ చేస్తూ ఉంటుంది. ఇంకా దాంతో ఏంది నీకు మనోడైతే కాస్త షాక్ లో ఉంటాడు. లైక్ మనోడైతే మన లాయిడ్. ఇంకా తర్వాత నేను ఒక క్యారెక్టర్ ఇప్పుడు నా నైట్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ లో నేను నిన్న రాత్రి చదువుతున్నదే కదా అని చెప్పి మనోడైతే చెప్తుంటా. లైక్ నేను వేరే ప్రపంచానికి వచ్చేసానా, కంగ్రాచులేషన్స్ మీరు దగ్గరకు వచ్చాడు అని చెప్పి మీరు గుడ్ లక్ అని చెప్తూ నేను రాత్రి ఎంత ఆగలేదు గుడ్ లక్ ఏందని చెప్తుంటే నేను రాత్రి చదువుతున్న మానవులో కదా, ఇది వేరే ప్రపంచం ఇది అని నేను వేరే ప్రపంచంలో ఉన్నానా, అసలు ఇదేం ప్రపంచం అని చెప్పి. సో దెన్ నేనైతే ఒక క్యారెక్టర్ని ఇప్పుడు అసలు ఈ క్యారెక్టర్ ఏంది, అసలు ఇదే క్యారెక్టర్ మహేంద్ర ఇక్కడ రోడ్ మీద పడుకున్నాను ఏంద్ర అని చెప్తూ తను లేస్తుంటాడు. చాలా చలిగా ఉంది ఏంటి అని చెప్పి తనైతే లేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత తనకైతే తుమ్ములు వస్తూ ఉంటే వాట్స్ రాంగ్ విత్ దట్, నాకు ఎందుకు తుమ్ములు వస్తాయి, నాకు పెదాలు ఎందుకు కదులుతున్నాయి, అప్పుడు అలా వచ్చింది జాన్ అనేది డిస్లోకేట్ అయిపోయింది. కాబట్టి నువ్వు జాగ్రత్త, నువ్వు నేల మీద పడుకునే సర్కల్ అని చెప్పి చెప్పేసరికి ఇంకా అయితే నువ్వు ఈ చట్టాల సిందుకు వస్తాను దగ్గర అది ఎట్ట రాపేదని చెప్పి మొదలైతే లాయిడ్ అయితే అడుస్తూ ఉంటాడు. ఆహా, అసలు ఇది ఏ క్యారెక్టర్ ఇది, నాకేమన్నా నిన్న రాత్రి చదివే బుక్ అది ఆయన అసలు ఏ క్యారెక్టర్ ఈ నోవెల్లో ఈ రోడ్ మీద పడుకున్నది నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి తనైతే నాకు జాయ్ అయితే కాస్త అది నొప్పేస్తుంది అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఆహా, మాస్టర్ లాయిడ్ అని చెప్పి ఎవరు వెనక నుంచి పిలిచుంటారు, మాస్టర్ లాయిడ్ అని చెప్పి తను తిరుగుంటాడు. మీకోసం ప్రతి చోట చూశాను, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని చెప్పి తను అయితే చెప్తూ ఉంటాడు. ఇంకప్పుడే ఆ క్యారెక్టర్ దగ్గర ఒక స్వాడ్ కనపడుతుంది. ఇంకా దాని తర్వాత ఆ క్యారెక్టర్ హెయిర్ అనేది బ్లూ కలర్ గా మెరుస్తుంటుంది, లైక్ హీస్ ఫ్రమ్ డిఫరెంట్. ఇంకా దాని తర్వాత మీరు ఎందుకు మ్యాక్సిమం తిరిగి రావట్లేదు అని చెప్తుంటాడు. తన అసలు ప్రొటాగనిస్ట్ ద జేవిడ్ అసలం ఇంకా తన స్ట్రాంగెస్ట్ పర్సన్ అంటాడు. ఇది నేను బుక్ లో చదివినట్టే ఉన్నాను, తను లాయిడ్ అని పిలిచారు ఇప్పుడు అని చెప్తుంటే అప్పుడు తనైతే ఈ స్టోరీలో చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ తనైతే ఎవరు ఓడించలేడు, ఇది ఒక స్వాల్ మాస్టర్ అని తను చెప్తుంటారు. ఒక ప్లేస్ అయితే ఎస్టేట్ ప్లేస్ అయితే అన్న ఎస్టేట్ ప్లేస్ అయితే అనేది ఉండేవాడు. ఇంకా ఆ ప్లేస్ మొత్తం నాశనం అయిపోయి కలుగుతాను ఇక్కడికి వచ్చారని చెప్తుంటే నేను ఒక చెత్తనా కొడుకుని, నేను ఒక లాయిడ్ చెత్తనా కొడుకుని అని చెప్పి నేను అడుగుతూ ఉంటాడు. తను చూసుకొని తను ఇద్దరు కాస్త మాట్లాడుకుంటూ ఉంటాడు. మన లాయిడ్కి అది మన జైవిడికి అర్థం కాదు. మిమ్మల్ని ఎప్పుడు పడవలేదు, మేము ప్లేయర్తో పిలిచాను కానీ ఎప్పుడు మన చెత్తనా కొడుకు అని చెప్పి పడవలేదని చెప్పి తను చెప్పేసి అలా అది మీకు మీ గురించి తెలిసిందని చెప్పి మన జైవిడితో నవ్వుతూ ఉంటాడు. ఇంకా తర్వాత మనకి మ్యాన్షన్ దగ్గర అయితే చూపిస్తూ ఉంటుంది. మ్యాన్షన్లో అయితే మన జైవిడి దగ్గర ఉంటూ ఇంకైతే సో మీకు అయితే ఐడియా ఉందా అసలు ఎలా ఇదంతా జరిగిందని చెప్పి, మీరు మధ్యాహ్నం దాకా తాగేసి పప్పు
మొత్తం నాశనం చేసేసాడు. ఇంకా దారిలో వస్తుంటే కళ్ళు తిరిగి పడిపోయాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా మనోడైతే అనుకుంటా ఉంటాడు, లేక ఇక్కడ ఏంది ఈ చట్టన కొడుకు ఇట్ట బతికేవాడా అని చెప్పి అనుకుంటా ఉన్నాడు. ఇంకా దాని మన మన రాజు అయితే నన్ను పంపించాడు మీ గురించి వరి అయ్యి, ఇంకా మీకు ఏమైనా అయినా లేదు వాళ్ళ కొడుకు ఎంత చట్టన కొడుకైనా కానీ వచ్చాడు, ఒకవేళ కానీ చూస్తే మీరు మొత్తం మీ జావుడు పోయి రోడ్డు మీద పడుకున్నాం అంటే బాధపడతాను చెప్పి ఈ చట్టన కొడుకు కింద మరి ఎంత తడతానని చెప్పి మన లాయిడ్ అనుకుంటా ఉంటాడు. ఇది సార్ కూలింగే లేదు, కూలింగ్ చాలా ఎక్కువ ఉంది, హీట్నెస్ అవ్వట్లేదు, ఈ ఫ్యాంటన్ వల్ల ఇలా జరగద్దా అని చెప్పి మన సంథింగ్ లైక్ ఈ ఫ్లోర్ని ఎగ్జామిన్ చేస్తూ ఉంటాడు. ఇంకా సరే మీరు దాన్ని మీకు వదిలేస్తాను, నేను వెళ్ళి రాజుగారికి ఏదైనా చెప్పాలి, నువ్వు చెప్పాలని చెప్తాను, ఖచ్చితంగా చెప్పాలని చెప్తుంటే తను చాలా టైట్గా ఉన్నట్టున్నాడు అని చెప్పి తను చెప్తుంటాడు, లైక్ తను ఖచ్చితంగా చేస్తాడని చెప్పేసి. సరే వెళ్తున్నా అని చెప్పేసి జేవియర్ ఆగు అని చెప్పేసి చెప్పండి మాస్టర్ లాయిడ్ అని చెప్పి చెప్తున్నా సకల మన ఫ్యామిలీ చాలా అప్పుల్లో ఉంది కదా అని చెప్పి తనైతే చెప్తూ ఉంటాడు. ఇంకా తనైతే మీరు దీన్ని ఇప్పుడు విచిత్ర మాటలు చెప్తున్నానని చెప్పి తనైతే అడుగుంటాడు. ఇంకా దాని తర్వాత సరే ఇంకా తలుపు మూసేసి ఉంటాడు. ఇంకా దాని తర్వాత వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా దాని తనైతే నాకు తెలిసి ఈ స్టోరీలో ఏం జరగబోతుంది అసలు ఈ ఫెంటెరా స్టోరీలో ఇప్పుడు తను చెప్తుంటాడు, లైక్ నేను లాస్ట్ టైం నీ స్టోరీ చదువుతూ ఉన్నాను, నేను లాస్ట్ చాప్టర్ చదివాను, అఫ్ కోర్స్ ఈ ఫ్యామిలీకి ఏమవుతుంది, లాయిడ్కి ఏమవుతుందో నాకు బాగా తెలుసు, ఈ ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోతుంది, ఆ గ్రేట్ డిజాస్టర్ వచ్చినప్పుడు ఈ ఫెంటెరా ఫ్యామిలీ మొత్తం సూసైడ్ తీసుకుని చచ్చిపోతారని చెప్తుంటాడు. ఇంక లాయిడ్ అయితే తాగి చచ్చిపోతాడని చెప్పి తను చెప్తుంటాడు, లైక్ తాగి రక్తం కక్కుని చచ్చిపోతాడని చెప్పి. మన లాయిడ్ ఫెంటర్ అయితే తన క్యారెక్టర్ గురించి తనే చెప్తూ ఉంటాడు. ఇంకా నీ చట్ట లైఫ్ లో ఇంటికి వచ్చి నువ్వు అక్కడ సౌత్ కొరియాలో చెప్తున్నా కదా చాయ్ నీకు మొత్తం సేమేరా అని చెప్తే అరుస్తుంటారు. ఏంటంటే అసలు ఇది ఏంటి అసలు అబ్సల్యూట్ ఎవరు మీకు కంగ్రాచులేషన్ మీరు అన్న విషయం వచ్చి నేను ఒక విష్ తీసుకున్నాను, నాకు అసలు ఆ విషయం కూడా తెలియదు అసలు ఏంద్రీ ఇది నేను ఎలా వచ్చాను ఇక్కడికి అని చెప్పి తను భయపడుతూ ఉంటారు. ఇంకా మనకి ఫెంటెరాలో విలేజ్ చూపిస్తుంటారు. ఇంకా మన మ్యాన్షన్ చూపిస్తుంటారు, లైక్ మ్యాన్షన్ బాగానే ఉంటుంది. ఇంకా మ్యాన్షన్ లో లాయిడ్ నేను బదులు మాడుకుంటున్నాను పోయే పబ్బులకి పోయి మాట్లాడు లాస్ట్ నుంచి ఏం చేసి చెప్తుంటే ఇది లాయిడ్ వాళ్ళ మదర్ పేరు అక్కడ నుంచి చదువుకోండి. ఇంకా లాస్ట్ నేను చదువు లాస్ట్ నుంచి బుక్ చదువుతున్నాను, ఇది నిజంగా బాగుందని చెప్తానంటే చెప్తుంటారు. లైక్ లాస్ట్ నైట్ నేను అడుక్కుంటున్నాను వెళ్ళి ఆ పబ్కి వెళ్ళి సారీ చెప్పు అని చెప్పి మన లాయిడ్ వాళ్ళ అమ్మాయి అయితే చెప్తుంటుంది. ఇంకా తనైతే ఈ పని అంతా చేసింది బాడీ గోడ్ కాబట్టి నేను మొత్తం క్లియర్ చేయని చెప్పి సరే నేను వెళ్తానని చెప్పి తనైతే చెప్పుంటారు లాయిడ్. ఇంకా దాని వెంటనే వీళ్ళందరూ ఏంది లాయిడ్ నిజంగానే పోతా ఉన్నాడా, రేపు నేను కలగన్నానని చెప్పి షాక్ ఉంటాడు. ఇంకా సిస్టమ్ కూడా చెప్పుంటుంది. ఇంకా దాని తర్వాత ఇంకా తను బయటకు వచ్చేసి వెళ్తుంటే అక్కడ ఎవరో మనిషి పని చేసుకుంటూ ఉంటారు, లైక్ అదే విలేజ్ లోపలికి తను వెళ్తుంటే ఇంకా దాని తర్వాత విలేజ్ పర్సన్ అయితే మన లాయిడ్ ఇంకా జీవన్ చూసి ఉంటే లైక్ షాక్ పోయి చెమటలు పడుతూ ఉంటాయి. ఇంకా డైట్కి పోయి భయపడిపోయి ఉంటాడు. అది లాయిడ్ చూసి ఏం జరుగుతుంటారు ఇక్కడ అని చెప్పి తను అనుకుంటా ఉంటాడు. ఇంకా దాంతో మిగతా ప్రజలు కూడా చూసి మన లాయిడ్ చూసి భయపడుతూ ఉంటాడు. ఏమో లాయిడ్ పక్కకు వచ్చేస్తున్నారు. ఒక పిల్లోడు అయితే బయట నుంచి చూస్తుంటే ఒక అమ్మ వచ్చేసి ఒక కలికాల బాగా బయటకు వచ్చి అని చెప్పేసి తన మొహం మీద తలిపేసేసి ఉంటుంది. ఇంకా నువ్వు ఒక అబ్సల్యూట్ విలన్ అని చెప్పి ఇక్కడ చెప్తుంటే విలేజెస్ అంటే నేను భయపడుతున్నా అని చెప్పి చెప్తుంటే ఓ మై గాడ్ ఇక్కడ ఏం జరుగుతుంది, చేయవా నువ్వు ఇక్కడ నన్ను ఎందుకు ఫాలో అవుతుంది అంటే మాస్టర్ చెప్పాడు నేను ఫాలో అని చెప్పి లాస్ట్ చేసిన పనులు ఏం చేయబాకని చెప్పేసి అని చెప్తుంటాడు. నన్ను నెక్స్ట్ కట్ చేసేదానికి నాకు ఈ డాడీని చూపిస్తాను అని చెప్తే ఎందుకంటే ఇప్పుడు విలేజెస్ దగ్గర నుంచి మనం కాపాడని చెప్తే నాకు గ్యాంగ్స్టర్ అని చెప్పి మనది కాస్త ఫీల్ అవుతూ ఉంటాడు. చాలా ఫస్ట్ టైం చూస్తున్నాను నాకేం అనుకోలేదు ఒక చట్ట నా కొడుకు ఫేస్ ఇది, నేను ఒక బెగ్గర్ కానీ బాగానే ఉన్నాను, ఇక్కడ ఫుడ్ మొత్తం వేస్ట్ అని చెప్పి చెప్తుంటే సరే అయితే నా ఫ్యామిలీ మొత్తం డెత్ మొత్తం కంప్లీట్ చేయాలని చెప్తాను చెప్తుంటారు. ఎందుకంటే నా కంట్రీ మొత్తం బాగానే ఉంటుంది, నేను జాగ్రత్తగా హ్యాపీ ఫీల్ అవ్వాలని చెప్తుంటే సరే ఇక్కడ ఏమైనా స్కిల్స్ ఉన్నాయి యూస్ఫుల్ స్కిల్స్ అని చెప్పి నాకు తెలిసి నాకు ఏమైనా స్కిల్స్ ఉన్నాయని చెప్తాను అయితే వెతుకుతూ ఉంటారు. ఇంకా లాయిడ్ స్కిల్స్ అని చూపిస్తుంటే ద హ్యూమన్ స్కామర్ అని చెప్పేసి ఇంకా చాలా అయితే ఉంటాయి, మీరు పాస్ చేసి కానీ చదువుకోండి ఒకసారి ఎందుకంటే చదవడం అంటే ఇంట్రెస్ట్ లేదు, చట్ట స్కిల్స్ ఇవన్నీ అని చెప్పి తనైతే అరుస్తూ ఉంటాడు. ఇంకా దాని మాట్లాడితే మాస్టర్ లాయిడ్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నా అని చెప్తుంటే ఎక్కడికే మనం పబ్కి వెళ్ళను, మీరు పబ్కి వెళ్తున్నారా మళ్ళీ తాగేదానికి మీరు తనకి అప్లై చేసిన కలిసాను చెప్తే అవును నేను ఖచ్చితంగా వెళ్తున్నాను అని చెప్పేసి అక్కడ తను మన జీవితం చూసి కాస్త షాక్ అవుతున్నారు, లైక్ సీరియస్గా షాక్ అవుతూ ఉంటారు. ఇంకా దాంతో వాచ్ రాంగ్ నేను తప్పు చేస్తున్నాను అని చెప్పి మన లాయిడ్ అయితే అడుగుతుంటాడు. లేదు నట్టింగ్ సరే ఇంక పదండి లోపలికి వెళ్ళను అని చెప్పి తను చెప్తుంటారు. ఇంకా దాని తర్వాత ఎక్స్క్యూజ్ మీ అని చెప్తాను లోపలికి వెళ్తుంటారు. మన జేవి అయితే బయట నుంచి చూస్తుంటారు, తిని చాలా మారిపోయారు, నాకు ఎందుకు తను లాస్ట్ పర్సన్ లాగా అనిపించలేదు, తిని మొత్తం డిఫరెంట్ పర్సన్ అని చెప్పి మన జేవిడికి కాస్త డౌట్ వస్తుంటుంది మన లాయిడ్ మీద. ఎందుకంటే ఇక్కడ చూస్తే మొత్తం హీరో కొట్టేసి ఉంటారు, లైక్ ప్రతి ఒక్క చోట అనేది ప్రతి ఒక్క ఇరిగిపోయి ఉంటుంది పప్పులో, అది చేసినోడు కదా మన లాయిడ్ ఫెంటర్ అనే నన్ను క్షమించండి లాస్ట్ నైట్ ఏమేం చేయడం కదా నా ఫాల్ట్ అని చెప్పి మన లాయిడ్ అయితే దాని గురించి చెప్తూ ఉంటాడు. ఇంకా దాని వెంటనే మన భయపడుతుంటారు, పబ్బు ఓనర్ అయితే భయపడిపోయి ఇదేంటిది ఇది మళ్ళీ వచ్చిందని చెప్పి భయపడుతూ ఉంటాడు. లాయిడ్ మీరేం చెప్పాల్సిన లేదు ఇది మరీ ఇటు దండంగా ఉంటాను నేను అని చెప్పి తనైతే నేను టెరిఫై అయిపోయి ఉంటాను, లైక్ చాలా సడన్గా టెరిఫై అయిపోయి ఉంటాడు అన్నాడు. ఇంకా దానంతా నేను మరింత రూట్ చేస్తున్నాను లేదు గెస్ ఐఎమ్ సారీ అని క్షమించని చెప్పిస్తాను అప్లై చేసే ఫైన్ అవుతున్నారు, ఓకే మీ సారీ మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఫైన్ అని చెప్పి తను చెప్తుంటే మనం షాక్ అవుతుంటారు, లైక్ ఇంకా మరీ దాని క్యారెక్టర్ ఇయ్యడం అని చెప్పేసి తను అనుకుంటూ ఉంటారు. ఇంకా మనకి స్కై చూపిస్తుంది చాలా క్లియర్ గా బాగానే ఉంటుంది.
ఇంకా తర్వాత నేను అప్లై చెప్పినా కానీ తను మరి అంటే హ్యాపీ ఫీల్ లేదు, అది ఎక్స్పెక్ట్ అని చెప్పి మన జీవో చెప్తా ఉంటారు. ఎందుకు ఎక్స్పెక్ట్, ఎందుకంటే మీరు లాస్ట్ చేసినంత ఫ్రంట్ మరి చిన్నది కాదు, పబ్బు మొత్తం నాశనం చేసేసారు, దాని డబ్బు సంబంధించిన మొత్తం నాశనం చేసేసారు. మీరు ఎలాంటి వాడు అంటే పిటి ఒక నేను మారుస్తుంటే ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నారా, మన ముందు అప్పుల్లో ఉన్నాను, ఇంత పనులు చేస్తాను, విలేజ్ మొత్తం నాశనం చేస్తున్నాను నేను చెప్తాను అంటూ, సరే నేను ఎట్టంటే రిపేర్ చేయాలి కానీ ఎలా చేంజ్ చేయాలి అంత హౌ బట్ ఎలా చేయాలి వీళ్ళని ఎట్టైనా కాపాడుకోవాలని అని చెప్పి తను చెప్తూ ఉంటారు. ఇంకంతా ఓకే ఇంకొక మీ ఓనర్ మీ మదర్ కాబట్టి తినతే ఇంకా వింటర్లో మీరు బాగా తాగుతారని చెప్పి తనే చాలా కోపడుతుంది. ఇమాజిన్ చేసుకొని జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మీరు ఏం చేస్తారని చెప్పి ఇన్సెట్ పబ్బులు అయితే ఇంకా మొత్తం చిల్లుగా ఉంటుంది, లైక్ అక్కడంతా వేరుగా ఏం వేయట్లేదు, అది కూడా పని చేయట్లేదు, ఆ బిల్డింగ్ అంటే ఏం పని చేయట్లేదు అని చెప్పి చెప్తూ ఉండేసి అక్కడ మొత్తం వీళ్ళందరికీ హెల్ప్ చేయాలి, ఎందుకంటే మొత్తం కోళ్ళు అయితే ఉండలేరు కాబట్టి మొత్తం చలికి పడిపోతారని చెప్పి తను చెప్తుంటారు, అంటే యూస్లెస్గా ఉంటుందని చెప్తుంటే అప్పుడే మనం సగం లాగిపోయింటారు, లైక్ తను ఏదో గుర్తు తెచ్చుకుంటుంటాడు. అవును నాకు గుర్తుంది, నాకు ఐడియా వస్తుందని చెప్పి తను అయితే లైక్ తను ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. లైక్ మనకి పనులు కూడా చూస్తుంటే ఐ గెట్ ఇట్, నాకు దొరికింది, నాకు అర్థం అయిపోయిందని చెప్పి తను చెప్తూ నాకు ఒక ఐడియా వచ్చింది, ఇట్స్ లైక్ ఇది చేయొచ్చు చెప్పి తనైతే ఆలోచిస్తూ అది నేను చేయగలను చెప్పి తనైతే ఫుల్ థింకింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతూ తన బ్రెయిన్ లో ఉన్న బల్బ్ అయితే సప్పని వెలుగుంటుంది, లైట్ వెలిగిపోయింది, ఖచ్చితంగా వే చూపిస్తా అని చెప్పేసి తను అప్పుడు మనకి ఏదో ప్రొజెక్ట్ మొత్తం చూపిస్తూ ఒక బ్లూ ప్రింట్ అయితే వస్తుంది, నేను చేయొచ్చు దాన్ని, ఆ ఫ్లోరింగ్ చేయొచ్చు నేను, తను చాలా తనం అయితే ఎక్కువ ఉండదు అని చెప్తూ నాకు తెలిసి ఈ ప్రపంచాన్ని బిల్డ్ చేయగలను, డెఫినెట్లీ దీన్ని నేను చేయగలను అని చెప్పి తనైతే అంటూ ఉంటారు. ఇంకా తర్వాత ఇంకా మొత్తం నేను చేసిన దానికన్నా దీన్ని రిటర్న్ చేయగలను, వెంటనే మొత్తం మారుస్తానని చెప్పి తను చెప్తూ ఉంటాడు. లైక్ ఈ ప్రపంచం మొత్తం మార్చను శివకి నేను ఖచ్చితంగా నేను ఒక ఇంజనీరింగ్ ఖచ్చితంగా చేయగలను, నేను ఇంజనీరింగ్ లో చాలా కష్టపడ్డాను, నేను ఖచ్చితంగా చేయగలను చెప్పి తను చెప్తూ ఉంటాను. లైక్ నాకు ఇంజనీరింగ్ స్టూడెంట్ కాబట్టి నాకు ఆ సెల్ఫ్నెస్ ఉంది, నేను చాలా కష్టపడి నేను నేను రాత్రి అంతా పని చేసి అవన్నీ కన్స్ట్రక్షన్ చేసేవాడిని, నాకు బాగా వచ్చి సైట్స్ లో పని చేస్తాను అని చెప్పి అని చెప్తుంటే నేను చేయగలను ఖచ్చితంగా, నేను బాటరింగ్ బాగానే చేయగలను. జేవియర్ మళ్ళీ మన పబ్బుకి వెళ్దాం పదా అని చెప్తే దేనికి అని చెప్పి మన జేవియర్ అయితే అడుగుతుంటాడు. నేను నిన్న ఫస్ట్ ఆర్డర్ తీసుకునేదానికి వెళ్తాను అని చెప్పి మన లాయిడ్ అయితే అడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా మనకైతే నోటిఫికేషన్ వచ్చింది, నీ 2 జర్నీ అనేది ఇప్పుడు బిగిన్ అయిపోయింది అని చెప్పేసి, ఇంకా జర్నీ వాళ్ళది నీ సిస్టమ్ అయితే యాక్టివేట్ అయిపోయింది, నీకు రిలేషన్ పాయింట్స్ అని చెప్పి కాబట్టి నా దాన్ని యూజ్ చేసుకోవచ్చు, దాంట్లో నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, దాని రిలేషన్ పాయింట్స్ నీ క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా నీ రిలేషన్ పాయింట్స్ అయితే ఇప్పుడు 0 ఉన్నాయని చెప్పి చూపిస్తూ ఉంటుంది. ఇంకా మన లాగే దాన్ని చూసి ఏం తెలియదు అని చెప్పి కాస్త షాక్ అవుతూ ఉంటాడు. ఇక్కడితో ఇది అయిపోద్ది. ఆర్పీ అనేది ఎక్స్పీరియన్స్ పాయింట్ లా, లేకపోతే దాన్ని నేను ఎలా యూజ్ చేయాలని చెప్పి మన తర్వాత ఉంటాడు. అప్పుడే స్టేటస్ మీద చెప్తుంది, ఇది ఒక కీ స్టేటస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇది నీ క్యారెక్టర్ మీద ఇంప్రూవ్మెంట్ ఎట్టుంటుందో అలా డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పేసి అలా సరే జేవిడ్ మీద చూద్దాం అని చెప్పి సరే చూద్దాం అయితే దగ్గర అని చెప్పి మనం తిరిగి చూస్తే జేవిడ్ దగ్గర అయితే -30 ఉంటుంది, లోయెస్ట్ గ్రేడ్ లో ఉంటుంది. మనం చూసి సూపర్ లో ఇది అన్నట్టుగా మన షాక్ అవుతుంటారు. చెప్పండి లాయిడ్ మాస్టర్ లాయిడ్ అని చెప్పి చెప్పేసాకలా నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పేసాకలా ఇంత అనేది మనల్ని ఇంప్రెస్ చేసానికి ట్రై చేస్తాడు. కానీ బట్ మనైతే నాకు తెలుసు ఆల్రెడీ మీరు నాకు చెప్పాల్సిన అవసరం అని చెప్పి ఇంకా ఒక -1 పెరగద్ది. ఇంకా దాని చూసి మనైతే ఏంద్ర మరీ దానంగా అని చెప్పేసి తన తర్వాత చూసుకున్నాం. కానీ నాకు వెళ్దాం అని చెప్పేసి ఇంకా పని మీద ఫస్ట్ ఫోకస్ చేద్దాం అని చెప్పి తనైతే బార్ దగ్గరికి వచ్చేస్తుంటారు. లైక్ మనోడైతే బార్ దగ్గరికి వచ్చేసి తన పనిని స్టార్ట్ చేసి వెళ్తా ఉంటారు. లైక్ బార్ దగ్గరికి వెళ్ళిపోయి ఇదో నేను పర్చేస్ చేయబోతున్నాను బార్, నేను అలాగే మనం దీన్ని బిల్డింగ్ చేయబోతున్నాను, దానికోసం నా క్లయింట్ అని చెప్పి చెప్తూ ఇంకా అలాగే దీన్ని మళ్ళీ ఫీజు మొత్తం చూసుకున్నా ఇంకా డ్యామేజ్ మొత్తం ఇక్కడ నువ్వు సైన్ చేస్తే సరిపోద్ది అని చెప్పి తనే చెప్తుంటే మన బార్ అయితే సబ్స్టెన్స్ గా చూస్తుంటే లైక్ నాకు నచ్చలేదు అంటే ఏంద్ర నువ్వు చేసేది చెప్పి అప్పుడు తను ఒక స్కిల్ యాక్టివేట్ చేస్తుంటారు. ఏంద్ర స్కిల్స్ ఉన్నాయి ఏందని చెప్పి తనైతే హాట్ స్టోన్ యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఏంద్ర నిన్న నమ్మరా అని చెప్పి అనుకుంటాను. అసలు సరే నేనేం చేయాలి అర్థం కావట్లేదు, నా దొబ్బిన పర్వాలేదు అని చెప్పి తనైతే తన చట్నంగుడికి ఫేస్ ట్రై చేస్తుంటారు. నన్ను నమ్మవా, నువ్వు నేను నమ్మకుండా ఎట్టుంటాం, నన్ను మన ఎటు రోజు చూసుకున్నాను కదా అని చెప్పి మన తిట్టేసకలా ఇది వర్క్ అని చెప్పి ఒక అబ్సల్యూట్ గార్బేజ్ అని చెప్పి తనైతే సైన్ పెడుతుంటారు భయపడి. ఏంటంటే తనైతే ఇంకా మన కాంట్రాక్ట్ దొరికేసింది, ఇంకా మొదలు పెడదాం, ఇంకా దీంతో మొత్తం నేను ఫస్ట్ ఆర్డర్ దొరికేసి అని చెప్పి తను చెప్తుంటారు. ఏమన్నాడైతే మీకు మంచి చాయిస్ ఇస్తున్నారు సార్, మీకు ఇంకేం కాకుండా చూసుకుంటా అని చెప్పి చెప్తుంటే మన జీవైతే వెనక కాస్త షాక్ అవుతూ ఉంటాడు. లైక్ ఇంకా సస్పెన్స్ లో ఉంటాడు. ఆకాశాన్ని చాలా బాగుంది, ఆకాశం చూపించి పెట్టి సార్ మనం ఏదో చేస్తూ ఉంటాడు. ఇంకా చూస్తే కదా ఇది బాగానే ఉంది, ప్లేస్ మొత్తం బాగుంది, ఇక్కడ మనం చేద్దాం అని చెప్పేసి ఇక్కడ మెజర్మెంట్ కూడా బాగానే తీసుకున్నా అని చెప్పి మాస్టర్ లాయిడ్ అని చెప్పి అడుగుతుంటాడు. చెప్పు జేవియర్ అని చెప్పి మనం చెప్తుంటే నాకు తెలిసిన మీరైతే ఓనర్ని కాంటాక్ట్ చేసి మోసం చేయాలి అనుకోవట్లేదు కదా, పెద్ద ట్రబుల్ ఏం చేయాలి అనుకోవట్లేదు కదా అని చెప్పి చెప్తూ ఉంటాడు. మా జేవియర్ అయితే అడుగుతుంటాడు లైక్ నేను అలాంటి ఇంటికి చేస్తాను అని చెప్పి చెప్పాను. ఎందుకంటే నేను రీజనబుల్గానే చేస్తాను, ఎందుకంటే ఆ కాంటాక్ట్ లో ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసి నేను ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతానని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య నేను హ్యాపీనెస్ చూడాలని చెప్పి పాస్ట్ లో నేను చేయలేను అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను ఖచ్చితంగా చేస్తాను, నేను మొత్తం నెగోషియేషన్ మొత్తం నేను చూసుకుంటా అని చెప్పి మొన్న చెప్తుంటాడు. నేను బాగానే చేస్తాను అని చెప్పేసి అట్లా కానీ నాకు నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పగలను, మీరు ఎలాంటి వాళ్ళు మీరు చెత్తనా కొట్టి అని చెప్పి మొన్నడైతే చెప్తుంటే మన జీవుడు గడు అది ఎక్స్పీరియన్స్ కదా, పాస్ట్ బాగా వదిలిపెట్టు, మనం ఇక్కడైతే చూసుకున్నాం, నేను స్టాటిస్టిక్స్ అని పక్కన పెట్టని చెప్పి చెప్తా ఉంటారు. సరే వాడు అయితే నన్ను సరిగ్గా మాట్లాడలేదు, అతను స్మూత్ గా మాట్లాడుతున్నా చెప్పి దేవుడు కూడా అసలు షాక్ అవుతూ ఉంటాడు.
ఇంకా దానితో లాయర్ చెప్తాడు, నేను ఆనందంగా చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆనందంగా ఉన్నారని చెప్పి, నాకు ఆనందమే ముఖ్యం అని చెప్తూ వాళ్ళు నవ్వుతే నాకు చాలు అని చెప్పేసి, వాళ్ళ అమ్మ కూడా నవ్వుతే అవన్నీ చాలు, నాకు డబ్బులు వచ్చిన పని పర్వాలేదు అని చెప్పి చెప్తుంటారు. ఇంకా దానంత వాళ్ళు నవ్వేదానికి చేస్తున్నాడా అని చెప్పి మన జేవుడు అయితే కాస్త షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా దాని సరే వాళ్ళు నవ్విన నాకు డబ్బులు వస్తాయి, ఫస్ట్ మెయిన్ నేను డబ్బులు సంపాదించాలి, మనీ 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 అని చెప్పి తనైతే డిగ్గింగ్ అనేది స్టార్ట్ చేసి ఉంటాడు. ఇంకా స్మూత్గా డిగ్గింగ్ అని అయిపోతుంటుంది, మూవ్ ఆన్ అవుతుంటుంది. చిన్న చిన్నగా పనులన్నీ మొన్నడైతే చేస్తూ పోతుంటాడు. ఇంకా దాని కాసేపు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకా తను ఇల్లుకు సూచించేసి దానిలో ఒక మొత్తం ఫెన్సింగ్స్ అంతా చేస్తూ ఉంటాడు. ఇంకా దాని ఇంకొక వారం తర్వాత తను మొత్తం చేసేసి అది క్లియర్తో ఒక వాల్స్ క్రియేట్ చేసేసి ఉంటాడు, లైక్ ఒక ఇల్లులా క్రియేట్ చేసేసి ఉంటాడు. అమ్మో అయిపోయింది, నా బాడీ చాలా వీక్ ఉంది ఎందురా అని చెప్పి తనైతే ఆయాసపడుతూ ఉంటాడు. తొందరగా చేసేసాను అని చెప్పి ఇంకా బాగుంటే మీరు నన్ను మరీ అంత టైం తీసుకోలేదు అని చెప్తే ఒక వారం ఏంటో చట్టం కొడుకు అని చెప్పి అడుస్తుంటారు. నిజంగా దీనంట చేశాడు, నేను అమ్మలేకపోతున్నాను, నేను అసలు అనుకోలేదు దీనంట చేస్తాను చెప్పి ఆ పప్పు ఉన్నట్టు కోసం ఇందా చేశాడు, ఈ చట్నం కొడుకు అని చెప్పి పడుకుంటే చాయిపోయింది, నేను కాసేపు రెస్ట్ తీసుకోవాలి, నాకు ఇటువంటి టైంలో రెస్ట్ తీసుకునేదానికి ఇంకా మొదలు పెట్టాలని చెప్పి ఇంకనైతే ఇంకా చక్కలు కొట్టేదానికి రెడీ అవుతూ ఉంటాడు. లైక్ లేచి తను కొట్టాలని చెప్పి ట్రై చేస్తున్నాం కానీ తన కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి. ఇంకా తన కార పడేసే టైప్ వస్తుంటే అప్పుడు మన జేవిడు వచ్చేసి తను ఆపేసి తీసుకుని ఉంటాడు. దీన్ని చూసేదానికి ఎవరైనా నేను పొరపాటున ఎవరికని చెప్పినా కానీ ఇది వేరే మంగ అనుకుంటాను లేండి, వదిలింది. ఇంకా దాన్ని తీసుకుని ఎలా నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి తను కూర్చొని సరే దీన్ని ఎలా కట్ చేయాలని చెప్పేసి ఒక స్క్వేర్ షేప్ లో అని చెప్పి తనైతే చూపించుంటాడు. సరే తను అలా చేసిన బాగా పనికొస్తామని చెప్పి చెప్తూనే సరే అలా ఇంకా సరే అని చెప్పి ఇంకా జేవిడు కూడా చేస్తా అని చెప్పి ఉంటాడు. ఇంకా తనైతే స్టైల్ అయితే కరెక్ట్ అయితే పైన వేసి ఇంకా తన స్వాల్ మ్యాన్ స్టైల్స్ ని ఓపెన్ చేసుకుని తనైతే క్లీన్ గా అయితే తను కోసేసి ఉంటాడు. అది చాలా క్లీన్ గా క్లోజ్ చేశాడు కదా. ఏమన్నా లాయిడ్ కూడా తను చూసి షాక్ అవుతూ బాగా చేసావు అని చెప్పి తనే చెప్తుంటారు, లైక్ తన నోని ఎలా పెట్టేసి ఉంటాడు. ఇంకా అంతా ఇంటికి జరుగుతాను ఒక స్కిల్ మాస్టర్ స్కిల్ కాబట్టి తను ఈజీగా చేయగలడు, తను మా పవర్ఫుల్ పర్సన్ అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా తను అండ్ లాయిడ్ పిలిచి తనైతే ఇప్పుడు నువ్వు బాగానే పనిచేస్తావు కదా, నాకు డిగ్గింగ్ లో కూడా హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పి తను అడగదు కదా. ఇంకా జేవరైతే తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే అనవసరంగా నేను పని చేస్తాను రా, నా థ్యాంక్స్ కూడా చెప్పలేదు అని చెప్పి మన జేవరైతే రిగ్రెట్ ఫీల్ అవుతున్న విషయం కూడా మన బాక్స్ మన మెసేజ్ బాక్స్ చెప్తుంటే ఏం చేయొచ్చు కదా, నువ్వు మంచిగానే స్కిల్స్ పర్సన్స్ కదా, నాకు హెల్ప్ చేయని చెప్పి తనైతే మాట్లాడి ఒప్పించుకునే దానికి ట్రై చేస్తూ ఉంటారు. లైక్ ఇదంతా జరగద్దులే రా, నాకు హెల్ప్ చేయి, ఖచ్చితంగా ఫినిష్ అయిపోతాం, తొందరగా అయిపోతాం ఇవి తను చెప్తూ ఇంకా సరే అయితే కానీ అయితే కలిసి ఇద్దరు పని చేద్దాం అని చెప్పి తనైతే చెప్పుకుంటాడు. ఇంకా తన జేవరైన వెంటనే అమ్మా ఇంకేం చేయాలి నాకు అర్థం కావట్లేదు, సరే చేతనలో ఫ్యూ డేస్ కి తను అనుకున్న ఇంపాసిబుల్ ని ట్రస్ట్ చేసేసారు. అయిపోయి ఇంకోళ్ళిద్దరు డిగ్గింగ్ అయితే స్టార్ట్ చేసేసాను అంటాడు. లైక్ ఒక హరి అప్ చేసుకుంటా ఇంక మన జేవియర్ ఇంకా లాడ్ అయితే ఇద్దరు కష్టపడి వాటిని డిగ్గింగ్ చేస్తూ చాలా కష్టపడితే ఇంక మన అయితే పర్వాలేదు లైక్ చేస్తుంటారు. మన లాయిడ్ అయితే తన ఎక్స్పీరియన్స్ ఇదంతా చేసేసి ఇల్లునైతే కన్స్ట్రక్షన్ ని నేను కంప్లీట్ చేసేసాను అని చెప్పి తనైతే అరుస్తూ చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత అసలు లెటర్ ఏంటని చెప్తే అది మన బ్రాండ్ సింబల్ అంటే థింగ్ అని చెప్పి తను చెప్తూ ఉంటారు. ఇంకా సరే అయితే జేవర్ ఇంకా వెళ్ళి మనం వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ తీసుకురావాల్సింది, ఇంకా స్టేట్ వెళ్ళి ఆ పబ్బ అన్నది తీసుకుని వచ్చి మన పని కంప్లీట్ అయిపోయింది, ఇంకోళ్ళు చూపిద్దాం మాట ఇంకా బ్యాలెన్స్ అని చెప్పి చెప్పేసాకలా. ఇంకా జేవర్ అయితే ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. లైక్ ఇంకా దాంట్లో మన జేవర్ అయితే వెళ్ళి వాళ్ళు తీసుకుని వచ్చేస్తుంటారు. ఇంకా దాంతో ఆ ఇంటికి నిప్పు పెట్టేస్తుంది, లైక్ నిప్పు పెట్టేదని దాన్ని హీట్ చేస్తుంటారు. దాని నుంచి పొగ వస్తుంది అక్కడ. డియర్ ఇది చాలా బాగుంది అని చెప్పి వాళ్ళ అమ్మాయి చాలా అన్నపడుతుంది. అక్కడ మన జేవుడు కూడా ఉంటాడు, నాకు చాలా బాగా నచ్చింది, నువ్వు కూడా చావు ఇది చాలా బాగుంది అని చెప్పి తనైతే అక్కడ పడిపోయి ఉంటుంది. ఇంకా తర్వాత నేను నమ్మలేకపోతున్నాను, హౌ దిస్ కెన్ బి అని చెప్పి తనైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత మస్ట్ పీపుల్ ప్రజలందరూ ఆలోచిస్తూ ఉంటారు ఎలా జరుగుతుందని చెప్పేసి, ఎందుకంటే బాగానే చేశాను ప్లస్ ఇదంతా నా టెక్నిక్ వల్లనే జరుగుతుందని చెప్పేసి తనైతే ఒక థ్యాంక్ యూ మాస్టర్ లాయిడ్, మీరు మా అమ్మని చాలా హ్యాపీగా చేశారు, మా అమ్మ దీన్ని ఇప్పటివరకు ఇలా స్మెల్ అవ్వలేదని చెప్తుంటే పప్పు ఉన్నారు ఇంకా మొదట నవ్వుతుంది. నిజంగా లాయిడ్ చెప్పినట్టుగా అలాగే చేస్తుంది, నేను అసలు అనుకోలేదు ఈ మనిషి ఇలా చేస్తారని చెప్పేసి, దీన్ని చాలా మారిపోయారని చెప్పి తను చెప్తూ ఇంకా సరే అయితే ఇద్దరు మనుషుల్ని హ్యాపీ చేసే కన్నా గజ్జాలు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు గజ్జాలు అని చెప్పి చెప్తూ ఇంకా వాళ్ళ మదర్ ఇంకా సన్ అయితే ఇద్దరు హ్యాపీ ఫీల్ అవుతుంటారు. ఇంకా జీవుడు కూడా ఓకే ఇంకోళ్ళు ఇద్దరు హ్యాపీగా ఉన్నారు కదా, నా గజ్జాలు రియల్ ఇద్దరు హ్యాపీ అని చెప్పి చెప్తుంటారు. ఇంకా తన వల్ల మన జేవుడికి అయితే లాయిడ్ మీద ఇంప్రెషన్ అనేది పెరిగి ఉంటుంది. దానివల్ల -29 31 నుంచి -29 పడింది. ఇంకా 36 పాయింట్స్ ఏం చేసుకోవాలని చెప్పి చెప్తున్నా. ఇంకా లాయిడ్ కూడా దాన్ని గమనించుంటాడు. ఇంకా ఏరా ఈ చట్టం కూడా కేర్ చేయడం అనుకున్నావు కదా, చేసేసాను అని చెప్పి చెప్తుంటే నోపు నేను అసలు అనుకోలేదని చెప్పి ఆ మాట అంటే నువ్వు అనుకున్నావు అని చెప్పి లేదని చెప్పి మాట్లాడితే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత సరే అయితే ఎతలాగే గ్రౌండ్ వర్క్ అయినా కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీని టోటల్ కాస్ట్ నాకు లాస్ట్ అయినా కానీ దీని చెప్తే ఇంప్రూవ్ చేసుకుంటానని చెప్పి చెప్తూ దీని అంతా ఒక బిజినెస్ గా మార్చిపోతాను తొందరలో అని చెప్పి తను చెప్తుంటాడు. లైక్ బిజినెస్ గా స్టార్ట్ చేసేసి ఉంటాడు. ఇంకా ఫ్యూ డేస్ తర్వాత కొంతమంది ప్రజెంట్ పిలుచుకొని ఇక్కడ ఒకరికి దాని ఎక్స్పీరియన్స్ చెప్పిస్తూ ఉంటాడు.
లైక్ అబ్బా చాలా బాగుంది, చాలా నేను వెళ్తే ఉన్నాను. అవునా నిజంగా నాకు చెప్తుంటే ఇది నిజంగా చెప్పు అమేజింగ్ ఉంది కదా, చాలా బాగుంది కదా, రా నీకు నీకు కూడా ఇది కావాలి కదా అని చెప్పి మనం అయితే ట్యాప్ చేసి ప్లస్ ఉంటాడు. చూడు నా దగ్గర ఇలాంటి బ్లూ ప్రింట్స్ ఉన్నాయి, దీంతో నేను చేస్తాను కాబట్టి మీ అందరూ బాపాని కోసం నేను తక్కువ రేట్లో చేస్తాను, ఇది మీ బాపాని కోసం మీ ఇంట్లో కూడా మీరు పెట్టుకోవచ్చు అని చెప్పి మన లాయర్ అయితే వాళ్ళందరినీ ఒప్పించడానికి ట్రై చేస్తుంటారు. లైక్ ఎంత తొందరగా వాళ్ళు ఒప్పుకుంటే నాకు కాస్త డబ్బులు వస్తాయని చెప్పేసి. ఇంకా తర్వాత లేదు నేను చేయలేను అని చెప్తుంటే నిజం చెప్పంటే వాళ్ళు మనం టచ్ చేయట్లేదు, నేను టచ్ చేయలేదు, మనం రోజు చూసుకుంటా ఉంటాం కదా, ఎందుకు నన్ను టచ్ చేయని చెప్తుంటే అప్పుడు ప్లీజ్ టచ్ చేయొచ్చు కదా, ఎంత ప్రైజ్ పర్వాలేదు నేను తగ్గిస్తాను చెప్పి చెప్తుంటారు. అక్కడికి మన వాళ్ళని ఉన్న చోటికి ఎవరు వచ్చుంటారు. ఇంకప్పుడు మన లాయిడ్ అని ఎవరు అని చెప్పి పిలిచుంటారు, లైక్ ఎవరో పిలిచుంటారు. అది పిలిచిన ఎవరో కాదు, లాయిడ్ ఫాదరే. నువ్వు ఇక్కడ ఏం చేస్తావు నీకు అర్థమవుతున్నా లాయిడ్ అని చెప్పి పిలిచుంటారు. వాళ్ళ నాన్న కూడా పేరు పట్టుకుని ఉండి చదువుకోండి. ఇంకా వాళ్ళ నాన్న రేటింగ్ అయితే -20 ఉంటుంది. ఇంకా మనం అడిగితే వాళ్ళ నాన్న చూసుకుంటే కాస్త షాక్ అవుతున్నారు, ఎందుకు వచ్చారా నైనా అని చెప్పి. దాని తర్వాత మనకి మ్యాన్షన్ చూపిస్తూ ఉంటారు. ఇంకో మ్యాన్షన్ లోపల మన లాయిడ్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటాడు. లాయిడ్ వచ్చి ఇప్పుడు ఇంతవరకు అయితే నేను అవాయిడ్ చేస్తున్నాను, కానీ ఇప్పుడు నేను అవాయిడ్ చేయలేకపోతాను, ఎందుకంటే ఎట్లాగా నా దగ్గరికి వస్తూనే ఉన్నాడు, నీకు చేసండి నాపేదని చూస్తారు. నేను విన్నాను నీ గురించి లాయిడ్ అని చెప్పి తను ఏదో చెప్తాను స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. లైక్ నువ్వు ఇప్పుడు ఈ టైంలో ఏమేం చేస్తున్నావు, అసలు ల్యాండ్ పనులు చేస్తాను చెప్పి మొత్తం విన్నాను. ఓ తనకు అర్థమైపోయింది. అవును నాకు తెలుసు, నేను ఆర్డినరీ రూమ్ లో చేస్తున్నాను, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తాను అంటే ఒక రూట్ అని తీసుకున్నావు చెప్పి, నువ్వు పీపుల్ని ఎప్పుడు ల్యాండ్ మొత్తం చేసుకుని వాళ్ళని స్కామ్ చేయాలనుకుంటున్నావు అని చెప్తుంటే, లేదు నేను అలా ఏం చేయాలనుకోవట్లేదు అని చెప్తుంటే, పీపుల్ చాలా మంచి వాళ్ళు, నువ్వు ఎంత ట్రిక్ చేస్తున్నా కానీ వాళ్ళు ట్రిక్ అవ్వరు కాబట్టి నువ్వు ఏం చేయబాక అని చెప్తుంటే, అలాంటి ప్లానింగ్ ఏం చేయట్లేదు, తను కొద్దిగా తను అర్థం చేసుకుంటున్నాడు, కానీ అలాంటి పనులు ఏం చేయాల్సిన అవసరం లేదు, సరే నేను నా పని నాదైతే నేను వెళ్ళిపోతాను, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటే ఇరుక్కుపోతాం అని చెప్పేసి మనం వెళ్తుంటే, సరే నువ్వు ఎటువంటి సిచ్యువేషన్ మన ఫ్యామిలీని ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది అని చెప్పి మన లాయిడ్ వాళ్ళ ఫాదర్ చెప్తూ ఉంటాడు. కాబట్టి ఎటువంటి ప్రాబ్లంలో పడబాక, ఎటువంటి ట్రబుల్ తెచ్చుకోబాక, ఖచ్చితంగా మీకు నేను ఉంటాం అని చెప్పి చెప్తూ ఉండే సగల. అప్పుడు లాయిడ్ ఫేస్ లో ఎక్స్ప్రెషన్, బాధ ఎక్స్ప్రెషన్, ఈ పదాలు నేను ఆల్రెడీ విన్నాను అని చెప్పి చెప్తూ ఉంటారు. లైక్ తన ఫ్యామిలీ కూడా ఇదే పదాలు చెప్పింది, ఆల్రెడీ విన్నాను, అప్పుడు నేను ఏం చేయలేకపోయాను, నిజంగా అప్పుడు నేను చేసి ఉండాల్సిందే అని చెప్పి చెప్తూ, మళ్ళీ అబద్ధం కానీ ఏం చేయలేను, కానీ బట్ ఇది మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటారు, నష్ట పెట్టి మళ్ళీ వస్తున్నా అని చెప్పి చెప్తూ, మీరేం బాధపడాల్సిన అవసరం నేను గివ్ అప్ చేయను, ఖచ్చితంగా మేము గెలిచే చూపిస్తాను అని చెప్పి చెప్తుంటారు. ఒకవేళ ఫ్యూవర్స్ ఏగో నేను కన్నా అసలే నాన్నగా ఆ విషయం చెప్పుంటే చాలా బాగుంది అని చెప్తుంటాడు. లైక్ మనకి ఇప్పుడు ఆర్డర్స్ అయితే 22 to 57 వరకు బాగానే వచ్చాయి, కాబట్టి మనం బాగానే కన్స్ట్రక్షన్ చేస్తాం, కాస్త డబ్బులు వస్తాయని చెప్తుంటే, మన ముందర కొంతమంది కనపడుతుంటారు, వీళ్ళు చెత్తనా కొడుకులు, వాళ్ళే మనకి లాయిడ్ ఫ్యామిలీకి అప్పిస్తుంటారు. ఏం వీళ్ళు నన్ను చూసి కూడా నన్ను గ్రీట్ చేయాలని ఒక లార్డ్ సన్నీ అని చెప్పి చెప్తా అంటే, వీళ్ళిద్దరిని ఎక్కడో చూసినట్టున్నా అని చెప్పి మన లాయిడ్కి అప్పుడే అర్థం అవుతుంది. ఇంకా లాయిడ్ వాళ్ళ ఇంట్లో అదే వాళ్ళ ఫాదర్ రూమ్ దగ్గర వస్తుంది, ఎన్నో నాకు డబ్బులు ఇచ్చేసి నువ్వు డేట్లు ఎప్పుడు పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని చెప్పి వాళ్ళు తిడుతూ ఉంటారు. కండిషన్ ప్రకారం నువ్వు డబ్బులు ఇవ్వబోతున్నావు, నాకు ఎటువంటి ఛాన్సెస్ లేవు, నేను యాక్షన్ తీసుకోవాల్సింది అని చెప్పి చెప్తుంటాడు. కాబట్టి మొత్తం టార్చర్ చేసి నీ ప్లేస్ మొత్తం నమ్ముకున్నాను, నేను తీసుకుంటాను డబ్బులు అని చెప్పి ఒకటి చెప్తుంటే, పర్ఫెక్ట్ టైమింగ్, ఈ చట్ట నాకు సరైన టైంకి వచ్చేసాడు, నాకు కావాల్సింది ఇదే అని చెప్పి తెలియదు చెప్తుంటాడు. మన బ్యాక్ స్టోర్ కలిసి మనకి కరెంట్ ఆర్పీ వచ్చేసి మన దగ్గర 36 ఉంటుంది. కరెంట్ ఆర్పీ ఇప్పుడు నేను ఏం చేయాలి, జయవేడ్ వల్ల నాకు బాగానే వచ్చింది ఆర్పీ అని చెప్పి తను చూసుకుంటూ, సరే ఒక క్వశ్చన్ ఉంది, ఇప్పుడు ఏం చేయాలి, నా ఏమైనా అబిలిటీస్ తెచ్చుకోవచ్చు అని చెప్పి ఆర్పీతో చూస్తే, నిజంగా అబిలిటీస్ తెచ్చుకోవచ్చు నీకు ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా అని చెప్తుంటే, సరే నేను మర్చిపోయింటే నువ్వు అన్ని మర్చిపోతా ఉందా అని చెప్పి సిస్టమ్ దగ్గర మనం తిడుతుంటాడు. అప్పుడు సిస్టమ్ తిరుగుతూ మనం స్కాన్ చేస్తుంటే, లైక్ తనకి ఎలాంటి అబిలిటీస్ ఇవ్వగలదని చెప్పి తను స్కాన్ చేస్తూ చాలా తనకి ఇది ఉంది అది ఉంది అని చెప్పి చెప్పుకుంటా పోతా ఉంటుంది. ఇంకా దాని బుర్ర దగ్గరికి వచ్చేసాక నీ బ్రెయిన్ స్కాన్ చేస్తాను, ఇంకా నీ బాడీని స్కాన్ చేస్తాను అని చెప్తూ, ఇంకా తనైతే చూసాను బుర్రలు ఏం లేదు అని చెప్పి చెప్పేది, గమ్ముకుంటు నాకు కింద చెప్పాక ఫస్ట్ నాకేం నాకు ఎదిరా అని చెప్పి తిడుతుంటే, సరే ఇప్పుడైతే నువ్వు 2 అబిలిటీస్ తీసుకోవచ్చు చెప్పి, ఇంకా బేసిక్ సర్వేయింగ్, ఇంకా బేసిక్ డిజైన్ అని చెప్పేసి ఈ 2 బాగానే పనిచేస్తాయి అనుకుంటా, అసలు ఏం లేదని చెప్పేసి తను 2 ఒకేసారి పట్టేసుకుంటాడు. తను ఆర్పీ ఈక్వల్ గా ఉంది కదా కాబట్టి ఇంకా న్యూస్ చేసేసారు కదా, ఇంకా బేసిక్ సర్వేయింగ్ అంటే ఏంది, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అని చెప్పేసి తన స్టైల్ తలుపు తీసేసుకుని లైక్ చూస్తూ ఉంటాడు. లైక్ బయటికి వెళ్ళి ఇది ఎలా అంటే తనకు బ్లూ ప్రింట్ క్రియేట్ చేస్తుంది, తన అక్కడి నుంచి ఆ ఏరియా మొత్తం స్కాన్ చేయగలడు, దానివల్ల తన ఓన్ ఐస్ తో చూసుకోగలడు, అంటే లైక్ తనకు అర్థమవుతుంది ఏమైందని చెప్పేసి. ఇంకా దాని బేసిక్ డిజైన్ అంటే లైక్ తన గాల్లో ఎటువంటి పేపర్స్ ఏం యూస్ చేసుకోకుండా గాల్లోనే గీసేయచ్చు, దీనివల్ల మనకి ఈజీ అవుతుంది పనులు. అంటే జేవియర్ కూడా మన కాలంలో ఉండదు, బాగానే పనికి వస్తుంది కన్స్ట్రక్షన్ లో, కానీ నేను సమ్మనింగ్ చేయొచ్చు, లైక్ జేసీబీని సమ్మన్ చేయాలనుకుంటున్నాను కానీ చేయలేను కదా అని చెప్పి చెప్తుంటే, అవును సమ్మనింగ్ చేయొచ్చు అని చెప్పేసి నిజంగా నేను సమ్మన్ చేయొచ్చా అని చెప్పి చెప్తుంటే, అవును అని చెప్పి చెప్పేసి మనకు షాక్ అవుతూ ఉంటాడు. లైక్ నువ్వు కొన్ని క్రియేచర్స్ ని సమ్మన్ చేయొచ్చు, ర్యాండమ్ సమ్మనింగ్ ఉంటుంది అని చెప్పేసి, అది ప్రీమియం గేమ్ లాగా ఉంటుంది, లైక్ గేమ్ ఆప్షన్ లాగా. నిజంగానా ఇప్పుడు కానీ నాకు ఆర్పీకి అంటే 15 నుంచి ఒక సమ్మనింగ్ ఆర్పీ ఉంటుంది, ఆ ఆర్పీ
ఆర్పీ చాలా ఎక్కువ కావాలి, సమన్ సరే అయితే ఏదో కనిద్దాం అని చెప్తూ నాకు తెలిసి సమన్ చేస్తే ఏదో పెద్ద పెద్ద మాస్టర్స్ అలాంటి సమన్ చేయొచ్చు అనుకుంటూ ఉంటారు. లైక్ పెద్ద పెద్ద మాస్టర్స్ లైక్ తను ఫ్యాంటసీ నావెల్లో ఉన్నారు కదా. సరే అయితే నాకు కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సిన కీ క్యారెక్టర్స్, మనం కీ క్యారెక్టర్స్ తిరిగితే సరిపోతుంది, మనకి ఆర్పీగా దొరకదని చెప్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు అర్థం అవుతుంది ఆ ఫెంటేరా అని చెప్పి మనం ఏదైతే తిడుతూ ఉంటాడు. ఎందుకంటే నాకు ఎటువంటి ఆప్షన్ లేదు, నువ్వు మనీకి పోతే నేను ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళాల్సి వస్తుంది, నేను మొత్తం స్ట్రగుల్లో ఉన్నావు, నీ వైఫ్ ఇంకా నీ కొడుకు దగ్గర నుంచి మొత్తం సంపాదించుకుంటావు, నీకు అర్థం కదా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది, ఏం మాట్లాడుతున్నావు అని చెప్తుంటే జస్ట్ నువ్వు లీడర్షిప్ ఏం చేయలేకపోతున్నావు, మేనేజ్ చేయబోతున్నావు కాబట్టి చేస్తావు అని చెప్తుంటే అప్పుడు లైట్ వచ్చేసి మాట్లాడు తన మీద చేసేసి ఏం బాబాయ్ అన్నట్టుగా మాట్లాడుతుంటే ఎవరు అనుభవం అని చెప్పి వాడు ఇల్చుకుంటూ ఉంటాడు. లైట్ మీరు ఇక్కడ ఏం చేస్తుంటే నా కొడుకు మీ కొడుకు అసలు ఎటువంటి రెస్పెక్ట్ డిస్ట్రక్షన్ లేదని చెప్తే వెళ్ళిపోని చెప్పేసి అక్కడ నేను ఎందుకు వెళ్ళాలి, ఫస్ట్ నువ్వు నీ దగ్గర వారెంట్ అంటే వారెంట్ చూపి చెప్తే వారెంట్ అదేంటి అని చెప్పి మనం అడుగుతుంది. వీళ్ళు వారెంట్ అనేది కొత్తగా వింటున్నట్టున్నారు. కేసు ప్రకారం చూస్తుంటే ఆర్టికల్ ప్రకారం 3 అన్న కేసు 6 ప్రకారం చూస్తుంటే నోబుల్స్ ని ఎప్పుడు పడతాను కింద చేయకూడదు కాబట్టి మీరు వారెంట్ తీసుకోవాలని చెప్పి చెప్తా ఉంది. అసలు వారెంట్ లేకపోతే మళ్ళీ జైలు శిక్ష చేసేస్తాను చెప్తుంటే ఏం మాట్లాడుతున్నా ఇప్పుడు మా లాస్ట్ గురించి మేము ఎప్పుడు వెళ్ళలేదురా అని చెప్తుంటే లేదు నీకు తొందరలో తెలుస్తుంది లేదు కాబట్టి మీరు తొందరగా అలా వారెంట్ చూపిన దొబ్బిని ఇక్కడి నుంచి అని చెప్పి మన జీవుని పిలుచుంటాడు. ఏంటంటే జీవుడు వచ్చేసి చెప్పండి మాస్టర్ లాయిడ్ అని చెప్పేసి స్టేట్ మన జీవుడు కూడా వచ్చేసి ఉంటాడు. వచ్చేసి లైక్ మనోడు కాస్త కూల్గా వచ్చేసి సరే అయితే జేవియర్ వాళ్ళ కాళ్ళు చేతులు మొత్తం ఇలా కొట్టే అని చెప్పి చెప్పినాను సార్ కదా, సరే మాస్టర్ మీరు చెప్పినట్టుగానే చేస్తా అని చెప్తూ మనోడు వస్తుంటే ఏం చేస్తున్నారు అని పోలేదు అడుగుతుంటారు. నేను చెప్పినట్టు చేస్తారు ఖచ్చితంగా నీకు తొందరగా నీకు అర్థమవుతుందని చెప్పి చెప్తుంటే ఇంకా జీవుడు కూడా ఎట్టు మన లాయిడ్ చేసే మంచి పని కాబట్టి తను ఎటువంటి అడ్డుకోవట్లేదు, సరే తను తీసేస్తుంటాడు. ఉరి ఏం మాట్లాడుతున్నారు రే అని చెప్పి పోయేది వీళ్ళైతే భయపడుతూ ఉంటారు. ఇంకా కాక మేము వెళ్ళిపోతాం, మీకు వచ్చి మీరు భయపడతారు, మీకు వచ్చి మీరు రిగ్రెట్ ఫీల్ అవుతాం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు. ఏంటరా సూపర్ బాగా చేసాం, మనం ఎట్లా భయపెట్టాల్సి ఇది భయపెడతామంటే అని చెప్తుంటే అప్పుడు లాయిడ్ ఫాదర్ లాయిడ్ అండ్ జేవియర్ అని చెప్పి తను పిలుచుంటారు. అసలు మీరు ఏం చేస్తారో మీకు అర్థమవుతుందా, లైక్ అసలు ఇప్పుడు ఏం చేశారు మీకు ఏమైనా ఐడియా ఉందా అని చెప్పి చెప్తుండే సార్ అలా. ఇంకా వచ్చేసి లాయిడ్ వచ్చేసి తన ఫాదర్ డెస్క్ మీద మనీ పెట్టుంటాడు. ఇంకా పెట్టేసి ఇదేంటి నేను కన్స్ట్రక్షన్ ప్లానింగ్ చేసిన డబ్బులు చిన్నగా ఉన్నాయి కానీ పెద్ద పార్ట్ వచ్చినప్పుడు నీకు ఇద్దాం అనుకున్నాను కానీ పిల్లలు నువ్వేంటి పీపుల్స్ దగ్గర తీసుకున్నావా అంటే మనీ మొత్తం స్కామ్ చేసుకున్నావా అని చెప్పి చెప్తుంటే లేదు మాస్టర్ అది స్కామ్ చేయడం భయపెట్టలేదు, తను సొంతగా సంపాదించాలి, తను చేసిన ఆర్డర్స్ నుంచి వచ్చిన డబ్బులు అని చెప్పి చెప్పిన సకల. ఇంకా జేవర్ ఇటువంటి ఫేస్ అయితే ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేపేశారు అక్కడ ఖచ్చితంగా నమ్మచ్చు అని చెప్పేసి మనం అనుకుంటా ఉంటాడు. సరే అయితే మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి ఇంకా లాయిడ్ ఇంకా జేవర్ అయితే ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు, లైక్ స్టెప్స్ వేసుకుని గుమ్మగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా మనం అలా చేస్తూ ఉంటాడు. లైక్ ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు అసలు మీ ఇంటికి వాళ్ళు చేస్తారు, మనం ఇగ్నోర్ చేసిన అవసరం లేదు, నేను అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే జేవర్ బుక్ లో నుంచి మీ క్లాస్ చేస్తుంటే జేవర్ బుక్ లో నుంచి అయితే వాళ్ళు అక్కడ చనిపోయినప్పుడు ఆ సూసైడ్ కామెంట్ చేసుకుని చనిపోయినప్పుడు వాళ్ళైతే ఆ బాడీస్ నమ్మేదానికి ఇక్కడికి వచ్చి ఉంటారు. ఇంకప్పుడే జేవుడికి ఆ లాస్ కు తెలిసి మన జేవుడు అప్పుడు చెప్పి ఉంటాడు నోవెల్స్ ఇలా చేయకూడదు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు తలకెత్తే కోసేశారు. అలా నేను బుక్ లో నుంచి చూసుకున్నాను, లైక్ ఏంటని చెప్పి జేవుడు చేసిన గిల్టీ ఫోన్ లేదని చెప్పేసి అక్కడ అంటే నాకు ఆ కండిషన్ వాళ్ళకి దీన్ని ప్లస్ చేసుకున్నాను, నా బాగా స్టోరీ చదివాను, నాకు బాగా తెలుసు. ఎనీవేస్ నేను పాప పోయిన సెకండ్ నిమిషానికి వెళ్ళిపోతాను కానీ అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా నా ఫ్రెండ్ నుంచి పని ఉండే తను 60 పాయింట్స్ అయితే ఎండ్ చేసుకున్నాడు. ఇప్పుడైతే తన కరెంట్ ఆర్పీ వచ్చేసి 61. ఇంకా దాంట్లో సరే అయితే ఇంకా సమనింగ్ కదా ఇంకా మొదలు పెడతా అని చెప్పేసి మాట్లాడితే ఫుల్ హ్యాపీగా ఉంటాయి. ఇంకా రాత్రి అయిపోతుంది. ఇంకా రాత్రి అయిపోయిన వెంటనే తను ఒక ఎంటీ ఫీల్డ్కి వచ్చుంటాడు. లైక్ ఓకే ఒక ఎంటీ ఫీల్డ్ గా ఉంది, ఇంకా చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారని చెప్పి లైక్ తను చూసుకుంటా ఉంటున్నాడు. లైక్ ఎవరైనా చుట్టుపక్కల ఉన్నారంటే తను సమ్మింగ్ చేస్తుంది చూసి చట్నా కొడుకు భయపెడుతున్నాడు అని చెప్పి అనుకుంటాడు. సరే అయితే ఇంకా సమ్మింగ్ గేమ్ నువ్వు మొదలు పెడదాం రా అని చెప్పేసి తను స్టార్ట్ బటన్ కూడా నొక్కేసి ఉంటాడు. తనకు 50 ఆర్పీ ఖర్చు అవుతుంది కాబట్టి ఇంకా తను స్టార్ట్ చేసిన వెంటనే తన ఎదురుగా ఒక పెద్ద లైటింగ్ అనేది జరుగుతుంది. ఇంకా లైటింగ్ అనేది చిన్నగా ఒక సిస్టమ్ లైప్ ఒక సెట్టింగ్స్ అది లోగో లైప్ అది తిరుగుతూ ఉంటుంది. అది తిరుగుతూ ఒక పెద్ద సర్కిల్ గా మారుతుంటుంది. ఒక సర్కిల్ గా మారుతుంటే ఇదేంది ఇది ఒక మ్యాజిక్ సర్కిల్ అని చెప్పి మన లాయిడ్కి ఏదో షాక్ కొడుతూ ఉంటుంది. ఇంకా మ్యాజిక్ సర్కిల్ అనేది కాస్త మారిపోయి ఏంది రాదు మ్యాజిక్ సర్కిల్ ఎత్తుందిరా అని చెప్తుంటే కానీ ఇది కాస్త చిన్నది ఉంటుంది. ఏంది మరీ చిన్నది, దాంట్లో నుంచి పెద్ద మాటలు వస్తూ ఉంటాయి, బీప్ 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 బొబ్బు బొబ్బు అని చెప్పి లైక్ మ్యాజిక్ స్మెల్స్ వస్తూ ఉంటాయి. పక్కన పెట్టండి ఈ మరి చిన్నగా చాలా నాయిస్ చేస్తుందని చెప్పేసి ఇంకా అప్పుడు నుంచి ఆ మ్యాజిక్ స్మెల్ నుంచి చిల్చుకుంటా ఒక చిన్న ఎలుక అయితే బయటకు వచ్చేస్తుండేది. అది ఎలుక బయటకు వచ్చేసి మా లాయిడ్ దాన్ని చూస్తుంటే ఏంద్రీ ఇట్టుండేది అని చెప్పి మా లాయిడ్ ఎక్స్ప్రెషన్స్ అర్థమవుతున్నాయి. ఇంకొచ్చేసి తను దిగేసి పుగ్గు అని చెప్పి తను పడిపోయి సరే ఇంకొచ్చేసాం అని చెప్పి చెప్తుంటే ఇంకా అదైతే హ్యాపీ ఫీల్ అవుతుంది. లైట్ చూసి తను హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పి అనుకుంటుంటే లైట్ ఇదేంది ఇట్టుంది మరి విచిత్రంగా ఉన్నా అని చెప్పి మళ్ళీ ఆడైతే ఇది చాలా బాగాలేదు డ్యూడ్ నాకు అసలు అనవసరం అని చెప్పేసి మొహం మీద చెప్తుంటారు లైక్ నాకు నచ్చలేదు అని చెప్పి అది కూడా కాస్త ఫీల్ అవుతూ ఉంటుంది.
అదైతే బాగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇంకా లాయర్ అయితే నేను చేస్తాను ఇప్పుడు అని చెప్పి చెప్తుంటే, నువ్వు నాకు హెల్ప్ చేయాలనుకుంటున్నావు, నువ్వేం చేయలేవు అని చెప్తుంటే, ప్లీజ్ నాకు చెప్పాలని ట్రై చేస్తున్నావా, నువ్వేం చెప్పాలనుకున్నావు, పుడాంగ్ అని చెప్తూ తింటూ తన నోట్లో నుంచి ఏదో ఊస్తూ ఉంటుంది. యాక్ అని చెప్పి మనం నడుస్తుంటే, అసలు ఏంటిది ఇది అసలు ఎట్లా మేనేజ్ చేద్దరా అని చెప్పి చూస్తూ ఉంటే, ఒక హ్యామ్స్టర్, తన ఆర్బల్ హ్యామ్స్టర్ తన పేరు పుడాంగ్. ఇంకా అది మనకి బాగా హెల్ప్ అవుతుంది, నీకు లవ్లీ పని చేస్తుంది, నీకు సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి, దాంట్లో నీకు సైజెస్ అని మార్చుకోవచ్చు అని చెప్తూ, దీంట్లో చూస్తుంది రెడ్ అనేది సైజ్ అని పెరిగేదానికి, బ్లూ అనేది సైజ్ అని తగ్గేదానికి, అది 12 గంటల గ్యాపే. ఓకే, ఒక్కొక్క ఆర్పీకి నువ్వు సీడ్స్ తీసుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఓకే అయితే సరే, నీకు పెద్ద తినిపిస్తాను, పీపుల్ పెద్దదైపోతావు, ఇప్పుడు నేను చెప్పేసి నాకు నేను చూస్తాను అని చెప్పేసి మరి ఒక సీడ్ తినిపిద్దాం, చూద్దాం ఎట్లా ఉంటుంది, మనకి హెల్ప్ఫుల్ అవుతాడో లేదో అని చెప్పేసి అది ఒక సీడ్ తినేస్తుంటది. తినేస్తూ తను తింటూ తన బాడీ అనేది పెద్ద మారుతుంటది. అది మారుస్తూనే మనం గుడ్డేస్తుంటది, పక్కకి బాగా పెరిగిపోయి మన లాయర్ దాని చూసి షాక్ అవుతుంటాడు. ఇంకా 15 feet కదా, 30 feet పైన ఉంటుంది. ఇంకా దాన్ని చూసుకొని మనం షాక్ అవుతుంటాడు. ఇది చాలా పెద్ద నది కూడా కాదు, మనం కిందలుగా చూస్తుంటది. ఇంకా బిగినింగ్ లెవెల్ గా డిగ్గింగ్ అని చెప్పేసి అది ఒక రోడ్ డిగ్గింగ్ చేస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఇంకా పికింగ్ డట్ అని చెప్పేసి, అంటే డట్ మాట నీట్ గా చేయగలడు. ఇంకా దాని తర్వాత చీక్ పాకెట్స్ అని చెప్పి, అంటే లైక్ తన సిస్టమ్, అది లైక్ మనకి స్టోరేజ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఇంకా తన అయితే అప్పుడే తన నోట్లో నుంచి ఏదో పెట్టుకుని సప్ప నూసేసిండు బ్లా అని చెప్పి పలాని పట్టేసి ఉండేది. ఇంకా పడిపోయిన వెంటనే మన మొహం మీద పడిపోయి ఉంటుంది. కాస్త తన ఇంగిల్ కూడా కాస్త మనోడి మీద పడి ఉంటుంది. జాక్పాట్, నాకు కావాల్సింది నాకు దొరికేసింది, కానీ అయితే ఇంకా మొదలు పెట్టచ్చు, మనకి ఏం కావాలని చెప్పి మనోడు చెప్తూ ఉంటాడు. ఇంకా సరే అయితే మనం మొత్తం నేను సక్సెస్ చేసుకున్నాం, మన బాగానే పనికి వస్తుంది ఇది, కాబట్టి నేను పెద్ద సైడ్లో చిన్న సైడ్లో పెట్టుకున్నాం, సమయం కన్నా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తుంది అని చెప్తూ, ఇంకా సరే మన కనబడతాం అంతే అని చెప్పేసి మొన్న చెప్తూ ఉంటాడు. ఇంకా దాంతో మనకి ఆకాశం చూపిస్తుంటే ఇంకా లాయిడ్ అయితే పెద్ద చేయబోతున్నాడు, మనకు తెలిసిన విషయమే కదా. ఇంకా దాని తర్వాత లాయిడ్ ఆఫ్టర్ మీ అందరికి రిపీట్ చేస్తున్నాను, అందరూ నాకు తర్వాత రిపీట్ చేయండి ఆఫ్టర్ మీ అని చెప్పేసి, సేఫ్టీ ఫస్ట్ అని చెప్పి మొన్నైతే మనకి చెప్తూ ఉంటాడు. సేఫ్టీ బస్ అసలు ఏమంటారు, ఇంకా 30 soldiers వీళ్ళు తీసుకుని వచ్చి ఉంటారు, ఇంకా లాయిడ్ ఫెంటర్కి పనిచేసేవాళ్ళు. ఇది చూసిన వీళ్ళు నాకేం హెల్ప్ చేయట్లేదు, అసలు నాకేం అనుకోవట్లేదు, అసలు నాకు పని చేసేది లేదా, నాకు ఫ్రీ లేబర్స్ దొరికారు కదా అని చెప్పి పనిలో పెట్టుకున్నాను అనుకున్నాను, కానీ అసలు నాకేం పని చేయట్లేదు. సోల్జర్స్ అందరూ వినండి, నాకు తెలుసు మీరు ఇక్కడ ఎందుకున్నాడు, మీకు డౌట్ ఉండొచ్చు, కానీ మీద మన అయితే నాకు హెల్ప్ చేసేదానికి అక్కడ ఉన్నాను, లేదా నువ్వు పట్టించుకోరు కాబట్టి వదిలేస్తాను, మీ అందరిలో డట్ మొత్తం మన క్లియర్గా మార్చండి. ఇంకా మనం రాత్రి రాత్రి చేయాలి. ఇంకా లాస్ట్ నైట్ అయితే తనైతే ఇప్పుడు తను ఇదంతా చేస్తుంటారు, లైక్ 30 members కోసం 30 minutes జరుగుతుంది. కాబట్టి మన గ్రౌండ్ మొత్తం బాగా యూజ్ చేసుకోవాలి, కాబట్టి మనం బాగా పనికి వస్తుందని చెప్పేసి కదా. ఇంకొందరూ పని చేయించుకోండి, కాస్త మొహం మళ్ళా పెట్టేసి ఉంటాడు. నాకు తెలిసి ఎక్స్పెక్ట్ చేసిన విషయమే. ఇంకా బి సైడ్ ఇంకా అప్పుడే మాస్టర్ లాయిడ్ అని చెప్పి ఎవరు వెనక్కి నుంచి పిలిచుంటాడు. ఇంకా పిలిచినోడే ఇంకా తినిపోయితే నో మ్యాన్, ఇంకా మీరు ఏం చేస్తారు నా సోల్జర్స్ తో, మీకు చెప్పగలరా, నాకు ఎక్స్పెక్ట్ చేస్తాను, నా కొడక నువ్వు వస్తావు అని చెప్పి మొన్న చెప్తుంటాడు. లైక్ ఇంకా వీడైతే మన జీవుడికన్నా చాలా తక్కువ స్థాయి వాడే, ఓకే నాకు తక్కువ స్థాయి వాడే, ఇంకా జీవుడు వీడికన్నా కాస్త పవర్ఫుల్ అని చెప్పి మనోడైతే చెప్పేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత నాకు తెలిసి జీవుడైతే పనికిరాడు, ఈడైతే పనికిరాడు కాబట్టి ఈ వేసిన కొడుకు ఇంకా ఈడే మొత్తాన్ని ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేసేసింది, లైక్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది జాసూస్ అలాగా. ఇంకా దాని ఈడైతే చట్నా కొడుకు నైట్ కాబట్టి ఫస్ట్ పని పెట్టేస్తే సరిపోతుందని చెప్పేసి ఏం చేస్తాను నీకు అర్థం కాదు నో మ్యాన్. ఇంకా నేను కలుదొబ్బే అని చెప్తుంటే కనబడుతుంది, కానీ నా సోల్జర్స్ మీరు ఏం చేస్తున్నారు, నాకు కమాండ్ లేకుండా అని చెప్తుంటే, కమాండ్ నా పర్మిషన్ మా ఫాదర్ దగ్గర నుంచి అని చెప్పి మొన్న అడిగితే చెప్తూ ఉంటాడు. అయితే మాస్టర్ అంటే పర్మిషన్స్ లేదా, కానీ నా సోల్జర్స్ అయితే పని చేయరు ఇలా మీరు చెప్పిన పనులు అంట అని చెప్పి మొన్న అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా దాని కాబట్టి మీ ఎటువంటి రీజన్ లేదు మీకు ఇక్కడ చేసేదానికి వెళ్ళిపోతాం అని చెప్పి చెప్తాను సగల, ఏమైనా రాంగ్ అయితే కాదు, నేను రాంగ్ మాట్లాడట్లేదు అని చెప్పి మొన్న చెప్తూ ఉంటాడు. ఇంకా నువ్వు చెప్పేది నాకేం వినపడట్లేదు అని చెప్పి చెప్తుంటే నువ్వు బాగానే మాట్లాడతావు, కానీ దాంట్లో బెట్ చేస్తావు కదా, నువ్వు వేసిన కొడుకు అని చెప్పి తిడుతూ ఉంటావు, నువ్వు ఏం చేస్తావు అని చెప్పి ఏం మాట్లాడుతుంది ఫ్రీక్ నా కొడుకు, అసలు ఏం ఫింగర్ పెడతావు అని చెప్పేసి అప్పుడే మొన్న డెట్ తీసుకుని అదే కింద మట్టిని మొన్న మొహం మీద ఇసిరి కొట్టుంటాడు. ఇంకా దాన్ని కొట్టేసారు కదా, మొన్నకైతే కాస్త కాలుతూ ఉంటుంది. ఇంకా మిగతా జనాలు కూడా చూసి షాక్ అవుతూ ఉంటారు, అది మొహం మీద పడేసారు కదా, ఏం రీడ్ ఇస్తుందా అని చెప్పి దాని ఫేస్ ఎక్స్ప్రెషన్ లో అర్థమవుతుంది. మన లార్డ్ మొహం అయితే భలే ఏదో సాధించేసినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా తర్వాత మన లార్డ్ అయితే నా మాట ఏంటా చట్నా కొడుక, నువ్వేం మాట్లాడుతున్నావు, ఒక హార్మల్ నైట్ ఏం చేస్తున్నావు, ఒక హోలీ నైట్ అని చెప్పి చట్నా కొడుకురా నువ్వు అని చెప్పి నువ్వు చెప్పేది నాకేమైనా పడలేదు, సరిగ్గా చెప్పి గట్టిగా చెప్పినానా అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా తర్వాత మన లార్డ్ అయితే తన షవల్ని తిప్పుతూ తనైతే సరే కానీ అయితే మన ఇద్దరం ఫైట్ చేద్దాం అని చెప్పేసి మన ఇద్దరు డాన్స్ చేసి భలే ఉంటాడు. అండ్ మన లార్డ్ అయితే ఇక్కడ పెద్ద పని అయిపోతున్నాడు. ఇంకా తనైతే అడుగుంటాడు లైక్ సరే మన ఇద్దరం ఒక ఫైట్ చేద్దాం, డ్యూయల్ చేసిపోతున్నాం అని చెప్పి సరే తను చెప్తుంటాడు, మీరు దీనికి ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతాడు అని చెప్పి మనోడైతే చెప్తూ ఉంటాడు.
మీరు నెక్స్ట్ మంత్ అంటూ డ్యూయల్కి వెళ్ళబోతున్నారా అని చెప్పి మన జేవుడు అయితే తన్ని మొన్ననైతే లైక్ అడుగుతూ ఉంటారు, మీరు కాన్ఫిడెన్స్ ఉన్నా మీరు గెలవగలరా అని చెప్పి మనం అడిగితే మన లాయర్ చెప్తున్నారు, అఫ్ కోర్స్ నేను గెలవలేను, నేను పిచ్చోడురా అని చెప్పి మన లాయర్ చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఎందుకంటే నాకు చోట్ల లేకపోతే నేను నాకు మైండ్ పోవట్లేను కాదు, కాబట్టి నువ్వేమనుకుంటున్నావు నేను గెలవగలను, నేను గెలవలేను, చేయి చెప్తాను కొడుకుని ఇప్పుడు కోసలు అనిపిస్తుంది అని చెప్పి మనం అడిగితే అనుకుంటుంటాడు. సడన్లీ ఇంటి తను ఛాలెంజ్ చేసినా తెలియదు, కానీ నేను చూస్తున్న మొత్తం క్యాలిక్యులేట్ చేసినట్టున్నాడు, దీని ఫైట్ ఎంత చేయాలో బాగా తెలిసినట్టున్నాడు, కానీ బట్ దీని ఇప్పుడు గెలాసారో లేదో నాకు తెలియట్లేదు, ఎందుకంటే డ్యూయల్లో అనేది నువ్వు చనిపోవచ్చు అని చెప్పి మనోడు చెప్తూ ఉంటాడు. సరే అయితే ఏదో చేయాలి సంథింగ్ అని చెప్పి నాకు ఒక చేయాలని చెప్పి చెప్తూ ఉంటాడు. మనోడికి ఇది కోపం వస్తుంది. ఇంకోటి ఏమవుతుందంటే నాకు స్పాట్ టెక్నిక్ నేర్పించాడు, నేను నీకు నేర్పినని చెప్పి మన జేవి అయితే మొహమ్మద్ చెప్పి ఉంటాడు. ఎందుకు నేర్పి ఫస్ట్ నేను నా జాబ్ అని మిమ్మల్ని చూద్దాం మాత్రమే, మీకు ఎటువంటి పనులు చేద్దాం కాదు, ఇంకోటి మీకు మీకు ఇంకా నేర్పించాను, మీరు ప్రజలు మొత్తం ఇబ్బంది చేస్తుంటాడు, కాబట్టి నేను నేర్పిను, నువ్వు నిజం చెప్పాను నేర్పిమనుకుంటున్నావా, ప్లీజ్ నాకు నేర్పిరా అని చెప్పి మనం అడుగుతుంటాడు. నేర్పిస్తే నీకు నేను నీ టెక్నిక్స్ అదే నువ్వు నిద్రపోయే హ్యాబిట్ మొత్తం మార్చేస్తాను చెప్పేసి కదా తనకు ఎలా తెలుసు అని చెప్తుంటే లైక్ మన జేవిడికి నిద్రపోయే హ్యాబిట్ లేదు, నాకు తెలిసింది ఎందుకంటే దాన్ని పుస్తకాలు చేద్దాం అని చెప్పి మన అయితే లైక్ చెప్తూ ఉంటాడు. ఎందుకంటే మన జేవిడి ఏంటి లోయర్ మాస్టర్ నుంచి స్వార్ మాస్టర్కి వెళ్తున్నాడు, హై లెవెల్కి వెళ్తున్నాడు, కాబట్టి నా సెన్సెస్ అనేది చాలా హైగా ఉంటాయి, కాబట్టి నేను సూపర్ హ్యూమన్, కాబట్టి నిద్రపోలేడు నన్ను చెప్తూ ఉంటాడు, నీకు ఎటువంటి యూజ్ లేదు, కాబట్టి నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను చెప్పి మన చెప్తుంటాడు. అప్పుడు మన జేవిడి చెప్తుంటాడు లైక్ నేను చాలా టెక్నిక్స్ యూజ్ చేశాను, కాబట్టి నాకు అయితే మీరు చేయలేడు, రివ్యూ చేస్తారు, సరే ఒకసారి ట్రై చేద్దాం చెప్పి సరే అయితే నువ్వు ఖచ్చితంగా పండుకోబోతున్న పిల్లడు అని చెప్తుంటే మీరు ఎట్ట ఓడిపోతున్నారు దానికి రెడీగా ఉండండి మాస్టర్ లాయిడ్ అని చెప్పి చెప్తున్నా సకల మన అయితే పడుకున్నాడు. నిజంగా పడుకున్నాడు. అది చూస్తుంటే నేను కూడా షాక్ అయ్యాను, ఎందుకంటే చూసావా నీ ఇన్సోమియా మొత్తం నేను క్రియేట్ చేసేసాను బికాస్ నా వాళ్ళు ఒకటే వద్దరాదని చెప్తుంటే తన ఇంటికి చేసిన తన సివిల్ పుస్తకాలన్నీ మొత్తం చదివి ఉంటాడు. ఇంకా నాకు ఒక స్వాట్ మ్యాన్షిప్ వచ్చేసింది, ఇంకా నా స్వాట్ మ్యాన్షిప్ కూడా నేర్చుకోవచ్చు చెప్పి మన చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు. ఇంకా పొద్దున అయిపోయిందంటే మనకి తెలిసిన ఆకాశం చూపించానంటే ఏదో ఉంటుంది, కాబట్టి ఏంటంటే 50 రౌండ్స్ తిరగండి అని చెప్పి మన జే చెప్పుంటారు. 50 రౌండ్స్ సరే అయితే తర్వాత తక్కువే కదా అని చెప్పేసి మన అయితే ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఏం పెట్టకుండా సరే నేను వెళ్తున్నా అని చెప్పేసి మనలో అయితే వెళ్తుంటారు. లైక్ మన జేవుడికి అయితే లైక్ తను షాక్ వేస్తాను, ఎందుకంటే తను ఎటువంటి కంప్లైంట్ చేయకుండా రన్నింగ్ నేను స్టార్ట్ చేసేసారు అని చెప్పేసి ఏమో అయితే పరిగెట్టుకుంటూ వెళ్తుంటున్నాడు. ఏంటన్నా పరిగెట్టు నేను తను చుట్టూ వెళ్తుంటే ఎలా నాకు ఏదో స్కిల్స్ నేర్పి నాకు టీచ్ చేయరా ఏదో స్కిల్స్ అని చెప్తుంటే ఏంటంటే మళ్ళీ ఇంకో వేసుకుంటే నాకు తెలిసి ఎట్టు నాకు ఏం నేర్పి నువ్వు రిఫ్యూజ్ చేస్తాను అనుకున్నావు, నువ్వు నిద్రపోవు అనుకున్నావు కదా, కానీ చేస్తాను అని చెప్పి చెప్తూ ఇంకా మళ్ళీ తను స్టెప్స్ తిరుగుతుంటాడు. లైక్ తను తిరుగుతూ మాట్లాడుతుంటాడు. ఇంకా దాంట్లో ఖచ్చితంగా చెప్తున్నాను కదా నువ్వు ఖచ్చితంగా రిఫ్యూజ్ చేయబోతున్నాను నేర్పిపోతా అని చెప్పి చెప్తూ అనుకుంటాడు. లైక్ తను నిద్రపోకపోతే తనైతే ఖచ్చితంగా నేర్పించేవాడు కాదు, కానీ అప్పుడైతే సరే దీన్ని తొందరగా ఫినిష్ చేస్తానని చెప్పి మనం చెప్తూ ఉంటాడు. ఇంకా తను వెళ్తూ ఉంటే మన సిస్టమ్ పాయింట్స్ కూడా చెప్తుంటాడు. లైక్ తను ఇప్పుడు అన్నం చేసే దానికి స్కిల్ పెరిగింది చెప్తున్నా కూడా డబ్బు అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా మన లాడ్ అయితే ఇది పర్వాలేదు ఇంకా బాగా జగన్ అని చెప్పి మన అయితే పడిగిస్తూ వెళ్తున్నాడు. నిజం చెప్పాలంటే ఇది చాలా ఈజీ, ఎందుకంటే నేను కొరియాలో ఉన్నప్పుడు నేనైతే బాగానే చేశాను, నా ఫ్యామిలీని వెల్కమ్ చేసుకున్నాను, నా ఈజీ పెట్టి పని చేస్తున్నాను, నేను ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఎక్కేది, రోజు పైకి కిందకి దిగుతూ ఉండేది, ఇంకా దాంట్లో టక్స్ అనేది లో ఇంకా అన్లోడ్ చేస్తుండేది, దానివల్ల నా బాడీ అనేది ఫుల్గా ట్రైన్ అవుతున్నది. నేను ఏదో ఒక రోజు అనుకుంటాను నేను ఖచ్చితంగా ఏదో ఒకటి అవ్వగలను, నాకు ఏదో ఒకటి సాధించగలను, కానీ ఏదో ఒక రోజు బెటర్ అవ్వగలను అని చెప్పి అనుకుంటున్నాను. దానికోసం నేను చాలా కష్టపడేవాడిని, లైక్ నేను హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా నాకు డిసైడ్ అవుతానని చెప్పి లైక్ దాన్ని పొందగలను చెప్పేసి, కానీ ఒక చిన్న లిటిల్ మూమెంట్, కానీ అదేం లేదు చిట్టింగ్ మోడ్ అని చెప్పి ఇంకా కష్టపడితే అవుతానని చెప్పి నేను అనుకునేవాడిని, కానీ బట్ నేను ఇప్పుడు వాడు కావలేదు, నా హోప్స్ మొత్తం అన్ని నాశనం అయిపోయి నేను ఇప్పుడు చీకట్లు ఉండిపోయావని అని చెప్పి మన చెప్తుంటాడు. నేను ఇప్పుడు ఓడిపోతూ వస్తున్నాను, కానీ నేను గెలవాలనుకున్న ఒక చిన్న హోప్ ఉంటే చాలు, ఒక డిసైడ్ ఖచ్చితంగా మనం గెలవగలడు, కానీ మన నథింగ్ ఇంకేదో మన ఏది మార్చలేదు అని చెప్పి మనోడు చెప్తుంటాడు. ఖచ్చితంగా మనం గెలవగలని చెప్పేసి చెప్తుంటారు. లైక్ మనోడు మోటివేషన్ అనేది మనోడికి ఇచ్చుకుంటూ ఉంటాడు. ఇక జీవుడు కూడా దీన్ని చూసి లైక్ తను ఇంప్రెస్ ఫీల్ అవుతూ ఉంటాడు. లైక్ తినేది నేను ఖచ్చితంగా నేర్పిస్తాను అని చెప్పి మనం అర్థం చేసుకుంటాడు. లైక్ తిను డిటర్మైన్ లో నాకు నేర్పిమని చెప్తుంటే ఇంకా దానివల్ల జీవుడు అయితే నేర్పిస్తా అని చెప్తుంటాడు. అది మన వాడికి సిస్టమ్ ద్వారా తెలిసిపోయి ఉంటుంది. లైక్ మనోడికి అయితే ఒక పాయింట్ పెరిగిందని చెప్పేసి ఇంకా దాంట్లో మనోడికి అయితే లాయర్ అయితే నేర్పిస్తాను -28 నుంచి ఇంకా 18 పాయింట్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంకా అని చెప్పి వచ్చి ఉంటుంది. మన 29 ఆర్పీ అయితే వచ్చి ఉంటుంది. ఇంకా మనోడైతే పర్వాలేదు జస్ట్ చేశాడు. ఇంకా మనకి మ్యాక్షన్ చూపిస్తుంటారు. ఇంకా మ్యాక్షన్ లో అయితే మన నో మ్యాన్ అయితే పోయి మన లాయర్ మాట్లాడుతున్నా, నాకు తెలిసి మీ ఫ్యామిలీ అయితే 5 జనరేషన్ గా మాకు హెల్ప్ చేస్తుంది మా ఫ్యామిలీకి, కానీ నా చట్టం కొడుకు ఇట్లా చేస్తాను చెప్పి నేను అసలు అనుకోలేదు, నేను నిజం చెప్పండి తప్పే, ప్లీజ్ మీ డ్యూల్ ఆపేయచ్చు కదా, అలాగే నేను ఎట్లా డ్యూల్ ఆపలేదు హార్ష్ అవుతుంది, కాబట్టి ప్లీజ్ నా కొడుకుని మీరు బ్యాక్ చేసుకొని మీ సెన్సెస్ జాగ్రత్త ఫైట్ చేయాలని చెప్పి చెప్తుంటే మళ్ళీ మీరు చెప్పినట్టు మీ విషయం ఖచ్చితంగా మీ కొడుకుని ఎటువంటి డిస్టర్బెన్స్ సరిగ్గా చేయని చెప్పి నా కొడుకు నేను చీల్ చేస్తాను, ఖచ్చితంగా నా కొడుకు నేను నాశనం చేసేస్తాను చెప్పి చెప్తూ ఖచ్చితంగా పోతాను, నా చట్టం కొడుకు
దేని పనికిరాడు, తను ఒక ఇష్యూ మొత్తం నాశనం చేసేస్తాను, కాబట్టి నేను బాగా పట్టుకొచ్చా అని చెప్పి తను చెప్తూ లైక్ మన లాయర్ని నాశనం చేయాలని చెప్పి తను అయితే ప్లాన్లో ఉంటాడు. ఇంకా దాని తర్వాత మనోడైతే ఖచ్చితంగా లాయర్ మీద చూసుకుంటాడు. ఇంకా వన్ మంత్ అయిపోయి ఉంటుంది. ఇంకా 1 మంత్ తర్వాత ఇంకా మన బ్యాటరీ లారీ నాకు వచ్చేస్తుంటాడు. ఇంకా దాని తర్వాత బ్యాటరీ లారీ నాకు వచ్చేసిన తర్వాత ఇంకా మీరు దాని మాట్లాడుతుంటారు లైక్ మన లాయర్ వచ్చేస్తాడు. ఇంకా దాని తర్వాత ఇంకా అందరూ వచ్చి మాట్లాడుతూ ఇంకా మాస్టర్ మీరు రెడీగా ఉన్నాను ఫైట్ చేసినాక అని చెప్పండి. మన లాయర్ అయితే తన దగ్గర షావల్ తీసుకుంటుంటాడు. ఇంకా షావల్ని అయితే తన ఒక కాళ్ళు దాన్ని తన భుజం మీదకి తెచ్చుకుంటాడు దాని స్టైల్ గా. అఫ్ కోర్స్ నేను ఓడిచాను, ఎప్పుడు రెడీగా ఉంటా అని చెప్పి మొదటి చెప్తుంటాడు. ఇంకా సరే అయితే రా నా కొడక గుద్ద పేల్ చేస్తాను ఇదని చెప్పి మొన్న ఉంటాడు. దాంతో మిగతా షాక్ వేస్తున్నాడు, ఎందుకంటే ఇందుకు షవర్ మీద వచ్చి మన నోమెంట్ ఫైట్ చేస్తారని చెప్పి చెప్తుంటే ఇది మనోడుగా కాస్త ఇరిటేటింగ్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా ఒక ఆయిల్ సేవర్ అతను ఏం చేయాలి ఒక బ్లాక్ ని టచ్ చేసుకున్నాడు. ఇది ఒక జోక్, నా కొడుకై ప్రొడ్యూసర్ అని చెప్పి మన లవ్ ఫాదర్ అయితే బాధపడుతూ ఉంటాడు. నేను నమ్మలేకపోతుంది, చేసి జోక్ అయితే కాదు, తను ఒక 1 మంత్ నుంచి చాలా కష్టపడ్డాడు. తను ప్రతిసారి ప్రాక్టీస్ చేస్తూ తన ట్రైనింగ్ ఎప్పుడు స్కిప్ చేయలేదు. తను బాగా కష్టపడాడు. ట్రైనింగ్ అయిపోయిన సివిల్ ఇంజనీర్స్ కి ఇంకా విలేజ్ ఇంజనీర్స్ కి అంతా నేర్పించేవాడు, లైక్ ఎలా చేయాలి ఏం చేయాలని చెప్పేసి. ఇంకా దాని నైట్ అయితే నాకు ట్రైనింగ్ చేసేవాడు ద స్వాట్ టెక్నిక్ ని. కాబట్టి చూస్తుంటే మన లాయర్ అయితే జోక్ చేయాలనుకోవచ్చు, తను అయితే ఫైట్ చేసిన డిటర్మైన్ గా ఉన్నాడని చెప్పి చెప్తుంటాడు. ఇంకా దాంతో కింగే చెప్తున్నారు, సరే అయితే నేను డూవెల్ ని బిగిన్ చేయాలని చూస్తున్నాను లాయర్ వర్సెస్ మన నోమెన్ అని చెప్పేసి. ఇంకా ఫైట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకైతే వాళ్ళ ఫైటింగ్ స్టాన్స్ లోకి వచ్చేస్తుంటారు. లైక్ మన లాయర్ అయితే నవ్వుతూ ఉంటారు, లైక్ సరే కానీ అని చెప్పి. ఇంకా తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ పోజ్ తను ఎక్కడ నేర్చుకున్నా అని చెప్పి తన పోజ్ లో ఉంటాడు. ఇంకా దాన్ని మిమ్మల్ని వదిలిపెట్టిన సార్ అని చెప్పి మన దూకేసి ఉంటారు. లైక్ మన మీద అటాక్ చేసానికి మన లాయర్ అయితే కామన్ గా ఉండి తన అటాక్ అయితే తన మీదకి యూజ్ చేసేదానికి రెడీగా ఉంటాడు. తనైతే ఈజీగా డిఫ్లెక్ట్ చేసేసి ఉంటాడు. ఇంకా దాన్ని చూసి ఇంకా మన ప్రజలు ఇంకా మన జేవియర్ ఇంకా మన లార్డ్ కూడా చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా తనైతే నా తీసి లక్కీ ఉంటుంది, తను అయితే లక్ లో గెలుచున్నట్టున్నారు అని చెప్పి మనం అనుకుంటాం మళ్ళీ జరగదని చెప్పేసి. కానీ మళ్ళీ కూడా మన లాయర్ దాన్ని ఈజీగా చేసేసి ఉంటాడు. ఇంకా దాన్ని చూసేసి ఆఫ్ కోర్స్ తిని అడాప్ట్ చేసుకుని తన స్కిల్స్ మొత్తం చేసుకుని రియల్ లైఫ్ లో తను బాగానే ఫైట్ చేస్తున్నానని చెప్పి చెప్తుంటాడు. ఇంకా తను ఎట్ట జరుగుతుంది అంట అని చెప్పి మన నోమానికి అయితే అర్థం కావట్లేదు. సో అయితే నా స్పెషల్ టెక్నిక్ ఈ కొరియా మ్యాన్ అయితే ఏం చేశాను తెలియదు, నేను ఆర్మీలో ఉన్నప్పుడు చాలా ట్రైన్ చేశాను, కాబట్టి నేను హార్డ్ ట్రైనింగ్ చేశాను, కాబట్టి నన్ను ఏం పీక్లో రాను అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా దాని బిసైడ్ ఈ షవల్ నా బాగా పనికి వస్తుంది, ఒక షీల్ లాగా నేను యూజ్ చేయగలను అని చెప్పి చెప్తూ తను చేసిన అటాక్ అయితే తన షీల్ లాగా తన షవల్ తో ఆపేస్తూ ఉంటాడు. ఇంకా దాని అదే షవల్ తో తను అటాక్ కూడా చేయొచ్చు, తన టుట్టలు తప్పించుకున్నాడు, కాబట్టి నీకేం కాదు నీ బోన్స్ పక్కన పెట్టేస్తాను చెప్పి చెప్తూ. ఇంకా అలాగే నేను చాలా చేయగలను ఈ షవల్ తో అని చెప్తూ తనైతే బౌన్సింగ్ కూడా చేస్తుంటారు. దీన్ని ఇది కూడా చేయొచ్చు, దీన్ని నేను షీల్ గా యూజ్ చేసుకుని ఇంకా వెపన్స్ గా తీసుకుని తనైతే తను జోక్ చేస్తున్నాడు తను, కానీ తనైతే జోక్ చేస్తున్నారు నాకు ఎటువంటి అనిపించలేదు అని చెప్పి చెప్తూ తనైతే నవ్వుతూ ఉంటాడు. మనైతే మాట్లాడుతున్నాడు, ఆఫ్ కోర్స్ ఇది జోక్ కాదు, ఇంకా తను ఫైటింగ్ కి డిటర్మైన్ కూడా అని చెప్పి మన జీవి అయితే చెప్తూ ఉంటాడు దీని గురించి. ఇంకా దాని చట్ట నా కొడక అయిపోయారా నా కొడక అని చెప్పి మనైతే మన లాయర్ మీదకి అటాక్ చేసానికి వెళ్తుంటాడు. సో అయితే తను ఫస్ట్ నా మీద అటాక్ చేయబోతున్నాడు, నా వెపన్ తను అయితే డిఫ్లెక్ట్ చేస్తానని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే మనైతే జేవి దగ్గర నేర్చుకున్న టెక్నిక్స్ అన్నింటినీ ఇతని మీద యూజ్ చేస్తూ అవన్నీ డిఫ్లెక్ట్ చేస్తూ మనైతే కుక్కను గుడ్డను కొడుతూ ఉంటాడు. దాన్ని చూసి షాక్ అవుతున్నాడు, లైక్ ఎట్లా చేస్తున్నది ఇదంట ఒక లో లైఫ్ నన్ను ఎట్లా ఓర్చుగలుగుతున్నాడు, నేను నమ్మలేకపోతానని చెప్తుంటే. ఇంకా తన షెవ్ స్కిల్ అనేది పెరుగుంటుంది, తన షెవ్ స్కిల్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ తను యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఒక స్కిల్ అని చెప్పి తనైతే ఒక స్కిల్ యూజ్ చేసుకుంటాడు, లైక్ షెవ్ స్కిల్. తనైతే జేవితో ట్రైనింగ్ చేసినప్పుడు తన ఆర్పీ అనేది చాలా ఎక్కువ పెంచుకుంటుంది, లైక్ కీ క్యారెక్టర్స్ అని వాళ్ళు అన్నట్టు చూస్తున్నాడు. కాబట్టి తనకు అలా చిన్న ఆర్పీ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి నా లైఫ్ లో బాగా జరిగింది, కాబట్టి తనకి 97 ఆర్పీ ఉంటుంది. ఇంకా తన ఒక స్కిల్ నేర్చుకోవచ్చు అని చెప్పి చెప్తుంది 40కు. అలాగైతే తన ఒక స్కిల్ కూడా నేర్చుకుని ఉంటాడు. దానివల్ల మన లాయర్ అయితే ఇక్కడ ఇట్లాంటి ఫైట్ చేయడానికి ఎలిజిబుల్ అయి ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇద్దరు చెప్తుంటే సరే అయితే ఇంక నోటి ఫుల్ టెక్నిక్ నేను యూజ్ చేయాలి, ఇంకా నా మాస్టర్ టెక్నిక్ యూజ్ చేయాలి, ఇంకా నేను ఏదో చేసి నా కొడుకు నోటించాలి, కాబట్టి టెక్నిక్ యూజ్ చేసిందని చెప్పి తనైతే రెడీ అవుతుంటాడు. ఇంకా తర్వాత తన బాడీ మొత్తానికి ఒక ఓవర్ అనేది క్రియేట్ అవుతుంది, కాబట్టి తనైతే మన హార్ట్ అనేది యూజ్ చేస్తున్నాడు. మన దాన్ని చూసి ఓ షిట్ అని చెప్తూ తన బాడీలోకి తన మాన మొత్తం అనేది స్ప్రెడ్ అవుతూ అదొక మాన హార్ట్ గా క్రియేట్ అవుతుంటది. లైక్ ఒక తన మాన మొత్తాన్ని సమనింగ్ చేస్తున్నాడని చెప్పి మన లాయర్కి అయితే అర్థమైపోయి ఉంటుంది. ఇంకా దాని మొత్తం ఒక సమనింగ్ చేస్తూ ఒక మాన హార్ట్ గా క్రియేట్ చేస్తుంటారు. ఆ మాన హార్ట్ టెక్నిక్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇంకా మన లాయర్ మీద తను అటాక్ చేసానికి రెడీ అవుతున్నాడు. మీరు రెడీగా ఉంది, మీరు ఓడిపోయేదాకా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాంతో మన లాయర్ కూడా సరే రా చట్న కూడా రా ఫైట్ చేసుకున్నాం అని చెప్పి మన కూడా చెప్తుంటాడు. ఇంకా దాంట్లో తనైతే స్ట్రైట్ గా ట్వీట్ కాకుండా మన లాయర్ మీద అటాక్ చేసినాకి వెళ్ళిపోయి ఉంటాడు. తను చూసి తను ఈ స్కిల్ నేర్చుకోవడానికి చాలా కష్టపడుతుంది. ఒక లో మ్యాన్ అయితే 5 years పడుతుంది, కానీ మన లాయర్ అయితే అసలు ఎప్పుడు నేర్చుకోలేడు మాన హార్ట్ ని, చాలా కష్టం చెప్తుంటే తన అటాక్ వచ్చేసాక తన మీద అటాక్ పడుతూ ఉంటుంది. ఇక లాయర్ అయితే తన షీల్డ్ తన షెవల్ తో దాన్ని బ్లాక్ చేసడానికి ట్రై చేస్తుంటారు. ఫుల్ బ్లాక్ చేయలేడు, ఎందుకంటే ఇది బ్లేడ్ మొత్తం కూడా నాశనం చేయగలరు మాన హార్ట్ అని చెప్పి. ఇంకా దాని అయితే వాళ్ళ పేరెంట్స్ అయితే భయపడుతుంటారు, లైక్ తన కొడుకు ఏమైనా వద్దా అని చెప్పేసి భయపడుతుంటారు. ఇక మన లాయర్ అయితే అటాక్ ని అయితే ఆపేసి ఉంటాడు.
లైక్ తను ఆపేసి దాన్ని చూసి మనం అయితే షాక్ అవుతుంటాడు, ఎలా ఆపేసావరా నాయనా అని చెప్పేసి. మనైతే అసలు కష్టం కాదు, నా బాడీలో స్ట్రెంత్ మొత్తం మాయమైపోతుంది, అసలు ఏమవుతుంది నాకేం అర్థం కావట్లేదు. చూసావా, ఇది నా ఫోర్త్ టెక్నిక్, నా ఫోర్త్ వెపన్ నీ మీద యూజ్ చేయబోతున్నాను. తన మాన మొత్తాన్ని తన స్కిల్స్గా యూజ్ చేసుకుంటున్నాడు, తను కంట్రోల్ చేస్తుంటున్నాడు. ఇంకా దాన్ని నో మ్యాన్ దగ్గర ఉన్న అది మాన మొత్తాన్ని మనకి అబ్జర్వ్ చేసుకుంటారు. నా మాన మొత్తం మాయమైపోయింది ఎలా రా అని చెప్తుంది. బికాస్ మనలో అయితే తను అసలు టెక్నిక్ ఒకటి నేర్చుకున్నారు, దాంట్లో నుంచి మాన అయితే యూజ్ చేయొచ్చు, ఇంకా తీసుకోవచ్చు. ఇంకా దేవుడు మన స్టైల్ గా షోలు తీసుకుని తన మొహం మీద కొట్టుంటాడు. దానివల్ల తన ఒక పొల్లు అయితే ఎగిరిపోతూ ఉంటుంది, తన ఆకర్షణ ఉంటుంది. తను చూస్తూ అది నా పొల్లా అని చెప్పి మనం అనుకుంటా, లైక్ అది నా టీట అని చెప్పేసి. ఇంకా దాని దేవుడు అయితే ఒక అప్పర్ కట్టించుంటాడు. ఇంకా లాయిడ్ ఓకేనా, మన లాయిడ్ అయితే అప్పర్ కట్టించాడు, దాని అప్పర్ కట్టించి లోవర్ కట్టించాలని చెప్పేసి తన స్టైల్ తన తల మీద కొట్టేసాక తన రెండు కళ్ళు కూడా బయటకు వచ్చేస్తుంటాయి. లైక్ మన లాయిడే తనైతే సప్పని కింద పడిపోయి ఉంటాడు. ఇంకా దాని నుంచి మిగతా షాక్ అవుతుంటారు, లైక్ ఎలా జరిగింది, మన లాయిడ్ గెలిచేసారా, అసలు లాయిడ్ ఎలా గెలిచారని చెప్పి అందరూ అవుతుంటారు. ఇంకో ఫాదర్కి వచ్చి షాక్ అవుతుంటారు, లైక్ ఎలా జరుగుతుంది. నిజం చెప్పాలంటే నేను తప్పు చూస్తున్నాను, మాస్టర్ లాయిడ్ గెలిచేసారా, నేను నమ్మలేకపోతున్నాను, నేనేం మాట్లాడుతున్నాను వీడుకుంది. ఇంకో నాన్న కూడా షాక్ అవుతూ లాయిడ్ దీంట్లో అయితే గెలిచేసి డ్యూయల్ అని చెప్పి చెప్తుంటారు. అసలు ఎలా జరిగింది నా అంత ఎక్స్పెక్ట్ నీ ఎలా ఉడిచారు లో లైఫ్ నా కొడుకు అని చెప్పి మనం అయితే అనుకుంటారు. ఈ డ్యూయల్ నేను గెలిచేసాను, విన్నావా దాని గురించి మిస్టర్ అని చెప్పి మనం చెప్తుంటారు. కాబట్టి మొత్తం నీ పని అయిపోయింది, దొబ్బే నా కొడక అని చెప్పి మన అయితే తన మీదకి అటాక్ చేసేదానికి తన శవం అయితే పైకెట్టుంటాడు. మనకి అర్థం అయిపోయింది, సార్ నా మొత్తం నన్ను చంపే ఉడికినట్లేరు అని చెప్పి మనకి అది అర్థమైపోయింది. అప్పుడు అలా నుంచి లాయిడ్ ఆపేయి, నువ్వు దీంట్లో గెలిచేస్తావు, నువ్వు ఈ డ్యూయల్ అయిపోయిందని చెప్తున్నా కానీ మన అయితే డిమోనిక్ ఫామ్ లో గెలిపి స్టడీ కొడుతున్నా, ప్లీజ్ ఆపని చెప్పి తడుక్కుంటూ ఉంటాడు. కానీ మన లాయిడ్ అయితే చాలా మజా వస్తుంది, కొట్టినట్టు కొడుతుంటాడు. లాయిడ్ ఆగు అని చెప్పి వాళ్ళ నాయనైతే అరుస్తుంటాడు. కానీ మన లాయిడ్ అయితే ఆగట్లేదు. మాస్టర్ లాయిడ్ అయినా ఈ డ్యూయల్ ఇది అయిపోయిందని చెప్పేసి కొంతమంది వచ్చి మన లాయిడ్ ఆపేదానికి ట్రై చేస్తుంటారు. తన సెన్స్ మొత్తం నాశనం అయిపోయారని చెప్పి అనుకుంటారు. లైక్ తన పేరు నేను మర్చిపోయాను, సారీ గైస్. ఇంకా అంతా నేను అనుకోవట్లేదు తనకి ఏమైందని చెప్పేసి. బికాస్ 705 అని చెప్పి మన లాయిడ్ అయితే ఆగిపోయి ఉంటాడు. ఇంకా దానంతా కాసేపు ఆగిపోయిన తర్వాత ఇంకా దానంతా నాకు తెలిసి నాకు మనసు తీరలేదు అని చెప్పేసి తనైతే స్ట్రైక్ దిగేసి మళ్ళీ మాస్టర్ లాయిడ్ ఆగని చెప్తున్నా కానీ తనైతే చదువు నాకు నొప్పిగా ఉందని చెప్పి తనైతే అడుస్తుంటారు. నాకు తెలిసి నా సైడ్ నుంచి చూస్తుంటే తన వ్యూ పాయింట్ నుంచి చూస్తావు అని చెప్పి మన లాయిడ్ చెప్తుంటాడు. తన బాడీలో పెట్టి పెయిన్ అనేది సింగిల్ పార్ట్ ని పెయిన్ చేసేదానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఇంకా దాంతా తన ఫేస్ మొత్తం కామ్ ఉంది, కాపు తను పెట్టి దీని మొత్తం ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసినట్టున్నాడు ఈవెంట్ మొత్తం. నా తెలిసినడికి దీని అంటే తనకు ఆల్రెడీ తెలిసినట్టుందని చెప్పి తను చెప్తుంటాడు. లైక్ మన పాస్ట్ లో 15 days ago మనైతే తనకు అసలు టెక్నిక్ నేర్పిమని చెప్పి మన జీవుని అడుగుంటాడు. ఇంకా అలాగే నాకు ఖచ్చితంగా నువ్వు ఇంటిసేపు నేర్పిస్తున్నావు కాబట్టి నాకు నీ టెక్నిక్ ని మానా టెక్నిక్ ని నేను స్టోల్ చేసుకున్నానికి కావాలి, కానీ నాకు అసలు టెక్నిక్ నేర్పి అని చెప్పి చెప్తుంటాడు. నీకు నాకు నేర్పిమంటారా, కానీ అలాగా ఆ టెక్నిక్ అనేది చాలా స్ట్రాంగ్ అన్ఫినిష్ అని చెప్తుంటే అవునా, కానీ దాని గురించి నాకు బాగా తెలుసు, తను నేను ఎలా చేయాలి నాకు బాగా తెలుసు, నేను నీ బెడ్ మొత్తం నేర్పించాను కాబట్టి నాకు ఆ టెక్నిక్ నేర్పి ఇంకా దాని బెస్ట్ వర్షన్ నీకు నేర్పిస్తాను, ఫినిష్ ఇట్ వర్షన్ అని చెప్పి చెప్తుంటే ఆ టెక్నిక్ ఇంకా ఫినిష్ కాలేదని చెప్తుంటే లేదు తను పర్ఫెక్ట్ చేయగలను, నీకు దాన్ని టీచ్ చేస్తాను చెప్పి చెప్తా ఉంటాడు. అది పాసిబుల్ కాదని చెప్తే తనైతే కాన్ఫిడెంట్ గా చెప్తుంటాడు. మన లాయిడ్ అయితే దాని చూసి మన షాక్ అవుతున్నాడు. ఓకే విన్ అని చెప్పేసి తనైతే తన స్టోరీ మొత్తం లైక్ తను అసలు ఎలా చెప్తానని చెప్పి నేర్పిస్తుంటే నేను నా చేతిలో మొత్తం మోనోహార్ట్ ఇంకా అలాగే మోనోహార్ట్ దగ్గర నుంచి వచ్చేదంటే తను మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుని దానిలో కలపాలని ట్రై చేస్తుంది. కానీ అదైతే రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి నువ్వు కలపాల్సిన అవసరం లేదు, తను చూసుకుని దాన్ని బాడీ అదే నీ మోనోహార్ట్ చుట్టూ తిప్పేదానికి ట్రై చేయి. అలా నీ రెండు తిప్పుతూనే సకల అదైతే ఒక ఫార్మెన్స్ అవుతుంది, అదొక సర్కిల్ గా మారుతుంది అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు. ఇంకా దానివల్ల నీ బాడీ మొత్తం నీ చూస్తున్నావు, అది నీకు ట్రై చేయి పనికొస్తుందని చెప్తుంటే అవునా నా దేశంలో పనికొస్తుంది, అసలు నేను అనకట్లేదు, అసలు ఇంజిన్ అంటే ఎట్టుందని చెప్పేసి సరే ఇదాక సెన్స్ అవుతుంది కదా ఒకసారి ట్రై చేయని చెప్పి చెప్తుంటే తన ఫేస్ మొత్తం మళ్ళీ విచిత్రంగా అయిపోయింది. ఇంకా మన జేవుడు అయితే ఆ టెక్నిక్ అయితే చేస్తుంటాడు. ఇంకా దానివల్ల మన జేవుడు అయితే త్రీ మనహార్ట్ టెక్నిక్ అయితే నేర్చుకుంటాడు. లైక్ తన 3 మనహార్ట్ సర్కిల్స్ దానివల్ల మన జేవుడికి ఇంక్రీజ్ అయి ఉంటుంది, మన జేవుని వల్ల కాబట్టి తనకి 5% ఇంక్రీజ్ అయి ఉంటుంది. ఇంకా సరే నాకు నేర్పిరా చట్న కొడక ఖచ్చితంగా మనహార్ట్ ని ఎదురు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని లాగేస్తా అని చెప్పి తను చెప్పుంటాడు. తనైతే ఈ పేద మనం కుక్కున్నట్టు కూడా చేస్తుంటే లాయిడ్ ఎనఫ్ నా హార్బుల్ నైట్ ని ఎందుకు చేస్తాను చెప్పి చెప్తుంటే అప్పుడు లాయిడ్ హార్బుల్ నైట్ అని పదం విన్న వెంటనే మనతో ఆగిపోయి ఉంటాడు. తను చెప్తుంటాడు మీరు చెప్పేది మీ హారబుల్ నైట్ మై లార్డ్ ఆగండి ఒక సెకండ్ అని చెప్పి తను చెప్తూ సరే అయితే మీ టేబుల్ కింద చూడండి ఒక క్లాట్ కింద మీ హార్బుల్ నైట్ ఏం చేస్తామని చెప్పి తనైతే లెటర్స్ అవి అని చెప్పి చూస్తుంటే అవును అవి లెటర్సే, ఇదంతా మన కంట్రీ గురించి ఉంది, ఈ కంట్రీ గురించి మొత్తం తనైతే మొత్తం పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి తిన్నది ఒక ట్రేడర్ ఇతనైతే మనకి వేసిన కొడుకు అని చెప్తుంటే అవి ఈజ్ మస్ట్ పాసిబుల్ అసలు ఎలా చేసేదంట మన ల్యాండ్ డాక్యుమెంట్స్ మొత్తం స్లేవ్ అని చేస్తున్న మొత్తం పంపిస్తున్నారు, క్షమించండి అలా నేను చేయాలనుకోలేదు చెప్పి తనైతే చెప్తూ ఉంటారు. నేను ఇదేం చెప్పాలంటే దాంట్లో నేను బుక్స్ నుంచి కనిపెట్టానని చెప్పి తను చెప్తుంటారు. తనైతే దాన్ని వాళ్ళకి దాచిపెట్టుంటారు. ఇంకా పురాణ్ పంపించి లాస్ట్ నేనే తెప్పించుకుని ఉంటాడు. దాన్ని అడిగితే తను చూసి ఓ ఫాదర్కి
భూమి మీద కదిలిపోయి ఉంటుంది తన నేలకిన భూమి. నిజం చెప్తానంటే తన బుక్స్ లో కూడా కింగ్ అనేది చాలా మంచోడు కాబట్టి తన పాపానికి వస్తాడు. కాబట్టి తనైతే మన టూ డిఫరెంట్ పర్సన్ ఉన్నది, ఇంకా లీడర్షిప్ ఇంకా కింగ్ లీడర్షిప్. ప్లీజ్ ఇంకో విషయం చెప్పండి, ఒక డీల్ మాట్లాడతాం, నీకు ఒక సజెషన్ ఇస్తాను చెప్తుంటే, ఏం లేదు ఒక పైనుంచి ఒక సోల్జర్ మంటను వదిలేయాలి కాబట్టి మై లార్డ్ ఒక మౌస్ ని పైనుంచి కింద వదిలేదంటే ఒక మౌస్ మన స్థానం ఏం చేస్తుంది, నా దేశం ఏం చేయడం చెప్పి తను ఏం మాట్లాడుతుంది, తనకి అర్థమవుతుంది నీ దీనికి వచ్చిన పనికి వస్తుంది. తనైతే అయితే ఆలోచిస్తున్నాడు. సరే అయితే తన సెన్సెస్ అసలు లేవు తనకి, తను అసలు ఏం చేస్తుంది తనకి అర్థం కాదు. తన కాసేపు వాన్ చేయని చెప్పి, సరే లాయిడ్ నువ్వు ఏం చేయాలని చేయని చెప్పి చెప్తుంటాడు. అంటే మన లాయిడ్ ఒక ఎలిక్ని పైనుంచి కింద పడేస్తా అని చెప్పి చెప్తుంటాడు. సరే ఇంకా మీరు ఏం చెప్పి ఒక అబ్జెక్షన్ ఏమన్నది లేదు, నేను మెస్సీ ఫీల్ అవుతున్నాను ఇప్పుడు నాకు చెప్పి నాకు మెస్సీ అని చెప్పి లైక్ తనైతే ప్రేమ లైక్ నన్ను విడిపించిన చాలా థ్యాంక్స్ అని చెప్పి ఒక రాజు కానీ తనైతే మెస్సీ ఫుల్ గా ఉంటే మాత్రం తను ఖచ్చితంగా తను రీప్లేస్ చేస్తాడు. మళ్ళీ తను మళ్ళీ ఆ టర్ప్ నుంచి చేయాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. కాబట్టి ఒక్కసారి ఇది అయిపోయినా నీ కొడకాని మొత్తం చీల్ చేస్తాడు లాయిడ్ ఫెంటర్ అని చెప్పి తను చెప్తుంటాడు. సరే అయితే నీ స్మెల్ ఇదే నీకు లాస్ట్ టైం నువ్వు మళ్ళీ నవ్వలేవని చెప్పి చెప్తుంటే, వాట్ యూ మీన్ నువ్వు ఏం చెప్తున్నావురా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకా అన్నానంత తర్వాత మన పుడింగ్ అయితే బయట తీసుకుంటాడు. వాట్ యూ మీనా ఇప్పుడు నువ్వు చూస్తావు అది ఏం జరుగుతున్నా అని చెప్పేసి మన లాయిడ్ అయితే పుడింగ్ అయితే గాల్లో గీసేసి ఉంటాడు. ఇంకా స్టేట్ మన పుడింగ్ అయితే గాల్లో గెలిపోయి ఉంటుంది. ఇంకా తనైతే సరే అయితే ఇంకా దీన్ని మొత్తం చూసింది ఇప్పుడు భయపడిపోతున్నావు రెడీగా ఉంది, ఇంకేత నీకు ఎటువంటి క్షమాపణ అది ఏమన్నదు కాబట్టి బెస్ట్ వే నేను చచ్చిపోతాను చెప్పి ఎట్లయితే రెడ్ సీడ్ ఇచ్చుంటాడు. ఆ రెడ్ సీడ్ తిన వెంటనే మన పుడింగ్ అవుతుంది చూస్తే అర్థమవుతుంది కదా, అది పెద్దది అయిపోతూ ఉంటుంది, లేకపోతే చాలా పెద్దదైపోయి ఉంటుంది. ఇంకా పెద్దదైపోతుంది అది కింద పడిపోతుంది. కదా వీళ్ళందరూ భయపడుతుంటారు లైక్ అసలు ఏం జరుగుతుంది, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ చూడొచ్చు. లైక్ మన లాయిడ్ దగ్గర అసలు ఏముందని చెప్పి నాకు షాక్ అవుతున్నారు. ఇంకా ప్రజలైతే నోరైతే వెళ్ళబెట్టేసి ఉంటారు లైక్ అసలు ఏంద్రో ఇది అసలు అట్టలేదని చెప్పి. ఇంకా మన పుడంగా అయితే స్టైడ్ పైనుంచి కింద పడిపోతూ ఉంటుంది. లైక్ అది స్ట్రైట్ గా మన మూమెంట్ పడితే కదా మన గుమ్మకి కలిసి తప్పించుకుంటూ ఉంటాడు. మన చూసి ఏంద్ర ఇది ఊరే నన్ను కాపాడారు ప్లీజ్ అని చెప్పి మన అడుచుకుంటూ ఉంటాడు. ఇంక మన పుడంగా అయితే స్ట్రైట్ గా వచ్చేసి మన మీద పడిపోతూ ఉంటుంది. ఇంక పడిపోయి అది అయిపోయింది చూసారా అని చెప్తూ అది అక్కడ పడిపోయేసారు కదా. ఇంకా అదైతే మొత్తం క్రష్ అయిపోయాడు. ఇంక నా కొడుకుని మన విలేజ్ నుంచి తీసేయంటారని చెప్పి అడుగుతుంటాడు. ఇంకా విజయం నాది, ఇంకా నేనే గెలిచినని చెప్పి మన లాయిడ్ చెప్తూ ఉంటాడు. ఇంక మన లాయిడ్ విజయానికి అయితే మనం ఒకసారి కామెంట్ సెక్షన్ పెట్టండి. ఇక్కడతో మనకి ఫస్ట్ పార్ట్ అయితే ఎండ్ అయిపోయింది గైస్. ఇక్కడతో ఫస్ట్ పార్ట్ అయితే మనం ఎండ్ చేసేసాం. నేను ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పినట్టుగానే ఈ జస్ట్ ఎక్స్పెరిమెంట్ మాత్రమే. లైక్ మీకు నచ్చితేనే నెక్స్ట్ పార్ట్స్ అనేవి వస్తాయి, ఒకవేళ మీకు నచ్చలేదా నేను ఇక్కడతోనే ఆపేస్తాను. మనకి తెలుసు మనం ఎలా చేస్తామని చెప్పేసి. ఇంకా గైస్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా అలాగే మనం ఇంక ఈ వీడియో నుంచి రెస్ట్ తీసుకుంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ లొకేషన్ కలుద్దాం లైక్ రేపే. ఇంకప్పుడు కలుద్దాం. ఓకే గైస్, బాయ్ బాయ్, సీ యూ టుమారో. మళ్ళీ కలుద్దాం.